So what is public borrowing and why is it needed? So let's try to address these questions one by one. First, what? Second, why? Third, how? Address చేద్దాం వీటన్నిటిని. What is public borrowing? Anyone? What do you mean by public borrowing? Borrowing by public ప్రజలు తీసుకునే అప్పుని పబ్లిక్ బారోయింగ్ అంటామా? Borrowing by government. Borrowing by government. It is nothing but borrowing by government. ప్రభుత్వం తీసుకునే అప్పు. Okay? Borrowing by government. But why? Why should the government borrow money? To tackle the deficit, sir. Okay. ఒకటి డెఫిసిట్ ఫినాన్సింగ్ అంటాము. డెఫిసిట్ ఫినాన్సింగ్ అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ డెఫిసిట్? ఇన్కమ్ కంటే ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉన్నప్పుడు మనకు వచ్చేది కొరత, డెఫిసిట్. సో దాన్ని ట్యాకిల్ చేయడానికి బారోయింగ్ అంటున్నాం. ఇంకొంచెం డీప్గా ఆలోచించి చెప్పండి, అసలు డెఫిసిట్ అనేది ఎందుకు వస్తుంది? ఎక్స్పెండిచర్ ఇన్కమ్ కంటే ఎక్కువ అవుతుంది అని అంటున్నాం. ఇన్కమ్ ఎంత వస్తుందో మనకు తెలుసు కదా. లెట్ అస్ సే ఇన్కమ్ మనకి గవర్నమెంట్కి 50 lakh crores ఇన్కమ్ అనుకోండి. మనకి విజిబిలిటీ ఉంటుంది, ఎంత ఇన్కమ్ ఉంటుంది గవర్నమెంట్కి అనేది విజిబిలిటీ క్లియర్గా ఉంటుంది. ఇంత ఇన్కమ్ అన్నప్పుడు దెన్ వై షుడెంట్ ది గవర్నమెంట్ రెస్ట్రిక్ట్ ఇట్స్ ఎక్స్పెండిచర్ ఆల్సో టు 50 lakh crores? మనకి ముందే తెలుసు కదా ఇన్కమ్ ఎంత అని చెప్పి. ఎక్స్పెండిచర్ ఎందుకు దానికంటే ఎక్కువ పెట్టాలి? ఎక్కువ పెడితేనే కదా ఇన్కమ్. ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ ఎక్స్పెండిచర్ దట్ లీడ్స్ టు డెఫిసిట్. అలా కాకుండా గవర్నమెంట్ ఇన్కమ్ ఎంత వస్తుందో దానికి తగ్గట్టుగానే మనం మెయింటైన్ చేస్తే ఏ గొడవ ఉండదు కదా. డెఫిసిట్లోకి ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది? వై? ఒకటి డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్ అని వచ్చి మనం గవర్నమెంట్ యొక్క పర్పస్ ఏంటి? మనీ జాగ్రత్తగా మేనేజ్ చేయడమా? ఇంట్లో మన అమ్మా నాన్న అనుకోండి, వాళ్ళ పర్పస్ ఏంటంటే మనీని జాగ్రత్తగా అవసరానికి తగ్గట్టుగా మన ఇన్కమ్ ఎంత, మన ఎక్స్పెండిచర్ దానికి తగ్గట్టుగా మెయింటైన్ చేయడం చేస్తారు. సడన్గా ఇంట్లో ఎవరికన్నా ఒంట్లో బాగోదు అనుకోండి, నా ఇన్కమ్ ఇంతే, నేను ఇంతే స్పెండ్ చేస్తానని ఆగిపోతారా? ఆర్ విల్ యువర్ ఫాదర్ టేక్ లోన్ ఫ్రమ్ సమ్వన్ ఎల్స్? వేరే మా దగ్గర అప్పు తీసుకుంటారా? హీ విల్ టేక్ ఇట్. ఇన్కమ్కి మించి ఎక్స్పెండిచర్స్ వస్తాయి, అన్ఫోర్సీన్ సర్కమ్స్టాన్సెస్ వల్ల వస్తాయి. సడన్గా ఇప్పుడు ఒక పెద్ద కాలేజీలో నీకు సీట్ వచ్చింది, ఫీజు కట్టాలి. ఈ రోజు నాన్నగారి దగ్గర ఇన్కమ్ లేదు, అలా అని చెప్పి నీకు వదిలేస్తారు ఆపర్చునిటీని? హీ విల్ టేక్ లోన్ అండ్ పే ఫర్ యూ. సిమిలర్గా గవర్నమెంట్కి కూడా లెట్స్ సే సడన్గా ఇండియా పాకిస్తాన్ వార్ వచ్చింది. ఇండియా పాకిస్తాన్ వార్ వచ్చినప్పుడు కెన్ ఐ సే నా ఇన్కమ్ ఇంతే, సో నేను ఇంతే ఫండ్ చేస్తాను, అంతకంటే నేను ఎక్కువ స్పెండ్ చేయను. అప్పు చేయడం మంచిది కాదు ఎకానమీకి, సో ఏం జరిగితే అది జరుగుతుంది, నేను ఇంతే ఫండ్ చేస్తానని గవర్నమెంట్ చెప్పొచ్చా? చెప్పకూడదు. ఎందుకంటే వార్ వచ్చినప్పుడు ఎంత సపోర్ట్ చేయాలో అంత సపోర్ట్ చేయాలి కదా మనం మన ఆర్మీకి. లేకపోతే మన ఆర్మీలో చాలా మంది చనిపోయే అవకాశం ఉంటుంది, యుద్ధంలో మనం ఓడిపోయే అవకాశం ఉంటుంది. యూ హ్యావ్ టు సపోర్ట్, యూ హ్యావ్ టు స్పెండ్ మోర్ దాన్ వాట్ యువర్ జనరల్ ఎకానమీ గివ్స్. మామూలుగా మనకు వచ్చే ఆదాయం కంటే ఎక్కువ స్పెండ్ చేయాల్సి వస్తుంది, ఖచ్చితంగా ఎక్కువ స్పెండ్ చేయాల్సి వస్తుంది. సో వాటిని ఏమంటాం మనం? అన్ఫోర్సీన్ సర్కమ్స్టాన్సెస్. అన్ఫోర్సీన్ అంటే మనం ఊహించని ఎమర్జెన్సీస్, ఊహించకుండా జరిగేవి, ప్లాన్డ్ కాదు. దీస్ ఆర్ నాట్ ప్లాన్డ్, దీస్ ఆర్ అన్ఫోర్సీన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫోర్? ఫోర్ అంటే ముందు, సీన్ అంటే చూడడం, అన్ అంటే చూడనివి, అంటే ముందు ఊహించనివి. అట్లాంటి ఎమర్జెన్సీస్ని హ్యాండిల్ చేయడానికి ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం. ఎందుకంటే ఇండియా ఈజ్ నాట్ ఎ డెవలప్డ్ ఎకానమీ, ఇండియా ఈజ్ ఎ డెవలపింగ్ ఎకానమీ. సో దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ నీడ్ టు ఇంక్రీజ్ ఎక్స్పెండిచర్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ప్రిడామినెంట్లీ ఈ డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్ అనేది దేనిపైన వెళ్తుంది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన. యూ హ్యావ్ టు స్పెండ్ ఎ లాట్ ఆఫ్ మనీ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రైట్? ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన చాలా ఎక్కువ మనీ స్పెండ్ చేయాలి. దానికోసం కూడా అవసరం. ఇప్పుడు యుఎస్ తీసుకోండి, యుఎస్లో రోడ్లు వేయాలి, బ్రిడ్జ్లు వేయాలి అనే పరిస్థితులు యుఎస్లో ఎక్కువ ఉంటాయి, ఇండియాలో ఎక్కువ ఉంటాయి?
US is already a developed economy. Compared to US, ఇండియాలో the need for infrastructure building is much more. సో ఖచ్చితంగా దానికోసం చెయ్యాలి. ఇంకా చెప్పండి, ఇంకా ఎప్పుడెప్పుడు అవసరం అవుతుంది బారోయింగ్? థింక్, మల్టిపుల్ పర్పసెస్ ఉన్నాయి. గవర్నమెంట్ ప్రజల దగ్గర నుంచి మనీ తీసుకునే సందర్భాలు ఏంటో ఆలోచించండి. మోనికా, కెన్ యూ థింక్ ఆఫ్ ఎనీ మోర్ apart from what is written here? So from the people or from someone else? From people. How లో చెప్తాను, how లో ఎలా తీసుకుంటామో చెప్తాను. బట్ బారోయింగ్ అంటే అంతే కదా, గవర్నమెంట్ ఈస్ టేకింగ్ మనీ ఫ్రమ్ పీపుల్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ అది ఇంటర్నల్ అవ్వచ్చు, ఎక్స్టర్నల్ అవ్వచ్చు. అట్లీస్ట్ ఇంటర్నల్ నీకు ఏదో ఒకటి తీసుకో, పర్లేదు. టెల్ మీ ఎనీ రీజన్. ఇంటర్నల్ అనుకుని కొన్ని రీజన్ చెప్పాను. The temporary shortfalls, okay, accepted, and that is again it can be part of deficit. Yeah, think, ఆలోచించండి. సో నార్మల్ గా IPOs పెడుతూ ఉంటారు కదా. ఎవరు పెడతారు? కార్పొరేట్స్ పెడతాయి. మహేష్ has got a good point. మనీ సప్లై తగ్గించాలి. వెరీ గుడ్ మహేష్. మనీ సప్లై కట్ చేయడానికి, సో టు కర్బ్ ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడానికి కూడా ఫిస్కల్ పాలసీలో భాగంగా గవర్నమెంట్ కెన్ రిసార్ట్ టు బారోయింగ్. మీకు నిన్న మాట్లాడుకున్నాం మనం మానిటరీ పాలసీ, ఫిస్కల్ పాలసీ. ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేయొచ్చు? వడ్డీ రేట్లు పెంచుతుంది. మనీ సప్లై సిఆర్ఆర్ పెంచుతుంది, SLR పెంచుతుంది, బ్యాంక్ రేటు, రెపో రేటు, వీటన్నిటిని పెంచడం ద్వారా మనీ సప్లైని తగ్గిస్తుంది. దాని ద్వారా డిమాండ్ ఫర్ గుడ్స్ అనేది తగ్గుతుంది. ఆటోమేటిక్ గా వస్తువుల యొక్క ధరలు అదుపులోకి వస్తాయి. సిమిలర్ గా యూజింగ్ ఫిస్కల్ పాలసీ. ఫిస్కల్ పాలసీ ఏంటి? ఫిస్కల్ పాలసీ ఎంటైల్స్ టాక్సేషన్ అండ్ ఎక్స్పెండిచర్. ఓకే, మానిటరీ పాలసీలో టూల్స్ ఏంటంటే ఏం చెప్తారు మీరు? రెపో రేటు, రివర్స్ రెపో రేటు, సిఆర్ఆర్, SLR, ఇవన్నీ చెప్తారు మానిటరీ పాలసీలో టూల్స్ అంటే. ఫిస్కల్ పాలసీలో టూల్స్ అంటే ఏం చెప్తారు? ఎక్స్పెండిచరు, టాక్సేషన్, ఇవన్నీ కూడా ఫిస్కల్ పాలసీలో టూల్స్ అవుతాయి. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడానికి కూడా బారోయింగ్ ఉపయోగపడుతుందని చెప్పండి. ఏ రకంగా ఉపయోగపడుతుంది చెప్పండి? వాట్ హ్యాపెన్స్ when the government borrows? ఇది గవర్నమెంట్ ఇష్యూస్ బాండ్స్ అండ్ దీస్ ఆర్ పీపుల్. సో ప్రజలు ఏం చేస్తారు? గవర్నమెంట్ బాండ్ ఇష్యూ చేసినప్పుడు పీపుల్ ఇన్వెస్ట్ ఇన్ బాండ్స్. ఇన్వెస్ట్ చేయాలంటే ఏం చేయాలి? దే హావ్ టు పుట్ మనీ. సో ప్రజల జేబుల్లోంచి మనీ గవర్నమెంట్ వైపు వెళ్ళిందా, వెళ్ళదా? సో ప్రజల జేబుల్లోంచి మనీ గవర్నమెంట్కి వెళ్ళినప్పుడు సిస్టంలో మనీ సప్లై ఏమైంది? ఎకానమీలో మనీ సప్లై ఏమైంది? ప్రజల చేతుల్లో ఉన్న మనీ తగ్గిపోయింది. సో ఆబ్వియస్ గా ఇట్ రెడ్యూసెస్ డిమాండ్. డిమాండ్ తగ్గితే ప్రైసెస్ ఏమవుతాయి? తగ్గిపోతాయి. సో ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడానికి కూడా పబ్లిక్ బారోయింగ్ చేయవచ్చు. నాట్ ఆల్వేస్ ఫర్ డెఫిసిట్ ఫినాన్సింగ్ ఆర్ డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ ఫర్ ఎమర్జెన్సీస్. ఎమర్జెన్సీస్ రోజు ఉండవు. ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడానికి కూడా మనం దీన్ని ఉపయోగించవచ్చు. రోహిత్, రెపో రేట్ అంటే బ్యాంకులకు ఎప్పుడైనా మనీ అవసరమైనప్పుడు దే కెన్ టేక్ ఇట్ ఫ్రమ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర బ్యాంకులు టెంపరీగా అత్యవసరమైనప్పుడు లోన్ తీసుకుంటాయి. ఆ లోన్ పైన బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి పే చేసే వడ్డీ రేటు రెపో రేట్. ఇన్ సింపుల్ టర్మ్స్ ఆ చాప్టర్ లో దాని గురించి ఇంకా డీటెయిల్డ్ గా డెప్త్ లో చెప్తాను. దిస్ ఈజ్ ఆప్షనల్ లో భాగంగా ఒక టాపిక్ ఇది. సో దీంట్లో ఎకానమీ యొక్క ఫండమెంటల్స్ అనేవి బేసిక్ అవసరం ఉంటాయి. అర్థమైందా మోనికా అండ్ అదర్స్? ఫోర్త్ పాయింట్ అర్థమైందా? Sir, deficit financing ki monetization of deficit ki difference ఏంటి సార్? డెఫిసిట్ మానిటైజేషన్ అనేది ప్రింటింగ్. డెఫిసిట్ ఫినాన్సింగ్ అనేది త్రూ లోన్స్ అండ్ అదర్ థింగ్స్. ఓకే, నీకు డెఫిసిట్ ఉందనుకో, నీకు 2 ways. ఇంత డెఫిసిట్ ఉంది కదా, అంత మనీని ప్రింట్ చేసేసావు అనుకో, దట్ ఈస్ మానిటైజేషన్. ఇక్కడ లోన్ తీసుకొని చేయడం, అక్కడ ప్రింట్ చేసేయడం. yes sir, okay. డెఫిసిట్ ఫినాన్సింగ్ లో ఒక ఆస్పెక్ట్ మానిటైజేషన్. డెఫిసిట్ ని ఫినాన్స్ చేయడానికి నీకున్న మార్గాలు ఒకటి బారోయింగ్, ఇంకొకటి మానిటైజేషన్ కూడా.
But monetization is generally not recommended because Inflation increases. it leads to inflation and it is also a bad economic practice. థింక్ చేయండి, నా దగ్గర ప్రెస్ ఉంది, నేను ఎప్పుడైనా కొట్టుకోవచ్చు ప్రింటింగ్ అన్నప్పుడు నువ్వు ఎలా ఆలోచిస్తావు? ఇష్టం వచ్చినట్టు గవర్నమెంట్ విచ్చలవిడిగా ఖర్చు పెడుతుంది. ఏమైంది, ఎంతైతే అంత ప్రింట్ చేసేద్దాం అంటారు. సో విచ్చలవిడితనం పెరుగుతుంది. సో అలా విచ్చలవిడిగా అలా చేయడం వల్ల ఏమవుతుంది, యూ విల్ లూజ్ కంట్రోల్ ఓవర్ ది ఎకానమీ. మనీ సప్లై పైన కంట్రోల్ కోల్పోతుంది. విపరీతంగా మనీ సర్క్యులేట్ అవుతుంది, ఇన్ఫ్లేషన్ దారితీస్తుంది, ఇండియన్ కరెన్సీ యొక్క వాల్యూ తగ్గిపోతుంది, రూపీ వాల్యూ తగ్గిపోతుంది. రూపీ వాల్యూ తగ్గిపోయినప్పుడు ఎవరు సఫర్ అవుతారు చెప్పండి? హూ సఫర్స్ when the rupee value depreciates? We, sir, people. No, especially who? Importers. Especially poor people. Correct. ఇంపోర్టర్స్, ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళు ఎక్కువగా సఫర్ అవుతారు. అందరూ సఫర్ అవుతారు అనే ఆస్పెక్ట్ ఎలాగో ఉంటుంది, కానీ ఎక్స్పోర్టర్ సఫర్ అవ్వడుగా. రూపీ వాల్యూ తగ్గితే తనకి ఇంకా హ్యాపీ. ఒకప్పుడు డాలర్కి 50 రూపాయలు వచ్చేది, ఇప్పుడు డాలర్కి 60 రూపాయలు వచ్చాయి అనుకోండి, ఎక్స్పోర్టర్ విల్ బి హ్యాపీ. సో రూపీ వాల్యూ తగ్గడం వల్ల ఎక్స్పోర్టర్ బాధపడ్డు, ఇంపోర్టర్ సఫర్ అవుతాడు. సో ఇలా చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి. అండ్ ఇండియా ఈజ్ అన్ ఇంపోర్టింగ్ కంట్రీ, నీ క్రూడ్ బిల్ పెరిగిపోతుంది, సో చాలా ఇబ్బందులు వస్తాయి. సో ఇన్ఫ్లేషన్ ని కర్బ్ చేయడానికి ఒకటి. ఇంకొకటి చెప్పండి, ఇంకా ఏ సందర్భాల్లో తీసుకుంటారు పబ్లిక్ బారోయింగ్ అనేది? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు మన ఎకానమీ పరిస్థితి ఎలా ఉంది? మంచి భూమిలో ఉందా, లేకపోతే రిసెషనరీ ట్రెండ్ లో ఉందా, డల్ గా ఉందా? హౌ ఈస్ ద ఎకానమీ టుడే? Recessionary. ఎకానమీ ఈజ్ నాట్ డూయింగ్ గ్రేట్. మరి ఎకానమీ అంత గొప్పగా లేనప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది? 12 లక్షల కోట్లు అప్పు చేస్తుంది ఈ సంవత్సరం. టార్గెట్ పెట్టుకుంది 12 lakh crores బారో చేయాలని టార్గెట్ పెట్టుకుంది. మరి ఈ ఎందుకు ఇంత ఎక్కువ బారో చేయాలని టార్గెట్ పెట్టుకుంది ఎకానమీ బాగాలేనప్పుడు? ఆ 12 లక్షల కోట్లని గవర్నమెంట్ ఏం చేస్తుంది? సో తిరిగి మళ్ళీ ట్రాక్ లో పెట్టడానికే కదా బారో చేస్తుంది. యా, సో గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇట్ స్పెండ్స్ all the money that the government borrows from people or other institutions. What is it going to do? It is going to spend. గవర్నమెంట్ అంత పెద్ద మొత్తంలో అమౌంట్ స్పెండ్ చేసినప్పుడు ఏమవుతుంది? సిస్టమ్ లో మనీ సప్లై పెరుగుతుందా తగ్గుతుందా? ఇంక్రీజ్ అవుతుంది. మనీ సప్లై పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి, ప్రజల చేతుల్లోకి మనీ వస్తుంది. ప్రజల చేతుల్లోకి మనీ వచ్చినప్పుడు ఏమవుతుంది? దే విల్ స్పెండ్. when they spend, what happens? Demand goes up, and when the demand goes up, what happens? Industries recover. Industry will recover out there. So to control recession లేదా డిప్రెషన్ అని కూడా అనొచ్చు. లేదా ఎలాంటి సందర్భాల్లో కూడా రిసెషనరీ ట్రెండ్ నుంచి, డిప్రెషనరీ ట్రెండ్ నుంచి ఎకానమీని బయటపడేయడానికి గవర్నమెంట్ నీడ్స్ టు స్పెండ్ మచ్ మోర్ దాన్ నార్మల్. నార్మల్ గా స్పెండ్ చేసేదానికంటే ఎక్కువ స్పెండ్ చేయాలి. నార్మల్ గా స్పెండ్ చేసేదానికంటే ఎక్కువ స్పెండ్ చేయాలి. దానికోసం కూడా గవర్నమెంట్ రిసార్ట్స్ టు దిస్ కాన్సెప్ట్ కాల్డ్ బారోయింగ్. బారోయింగ్ అనగానే ఎప్పుడు కూడా ఒకే ఒక ఆస్పెక్ట్ లోకి వెళ్ళకూడదు. యూ హావ్ టు టాక్ అబౌట్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ టు మీట్ అన్ఫోర్సీన్ ఎమర్జెన్సీస్ లైక్ వార్, ఫెమిన్, కరువు కాటకాలు ఉంటాయి, వార్ ఉంటుంది. ఇలాంటి సందర్భాన్ని హ్యాండిల్ చేయడానికి అవసరం. ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడానికి కూడా అప్పుడప్పుడు చేస్తుంది. గవర్నమెంట్ కి జనరల్ గా యూ కెనాట్ సే దట్ మహేష్ గ్రాంట్స్ ఇవ్వడం కోసం బారో చేస్తుంది అని అనలేం. గ్రాంట్స్ ఇవ్వాల్సి ఎందుకు వస్తుందో ఆలోచించాలి. గ్రాంట్స్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి? దట్ కుడ్ బి పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషనే కదా, ఏదో ఒక దాంట్లో భాగం అయిపోతుంది. సో బ్రాడ్ లెవెల్లో మీరు రాస్తే చాలు. అలా రాసుకుంటూ వెళ్తే ఎండ్ ఉండదు, ఎండ్లెస్ అయిపోతుంది. అంటే సార్ డెఫిసిట్ ఫినాన్సింగ్ లో కొన్ని పాయింట్స్ ఉంటాయి కదా మనకు, త్రూ గ్రాంట్స్ ద్వారా కానీ మనం డెఫిసిట్ ఫినాన్సింగ్ చేయొచ్చు. సో అట్లా సార్ ఇంటర్నల్ గా కానీ ఎక్స్టర్నల్ గా కానీ. No. Okay, you're linking two different things. Altogether different thing. See, think borrowing ఎందుకు చేస్తుంది అనే బ్రాడ్ లెవెల్లో ఆలోచించవచ్చు. Okay, why does the government borrow? అవసరాలు ఏంటి? ఫస్ట్ డెఫిసిట్ ఫినాన్సింగ్ అన్నాం. అసలు డెఫిసిట్ ఎందుకు వస్తుంది? when the expenditure exceeds income అన్నాం. ఎక్స్పెండిచర్ ఎందుకు ఇన్కమ్ ఎక్సీడ్ చేసింది? బికాస్ యు ఆర్ ఫోకస్డ్ ఆన్ డెవలప్మెంట్ కోసం ఇఫ్ రిక్వైర్డ్ యూ హ్యావ్ టు స్పెండ్ మచ్ మోర్ దెన్ వాట్ యువర్ ఇన్కమ్ ఈజ్. ఫ్యూచర్ కోసం, భావితరాల కోసం చేయొచ్చు.
అండ్ ఇలాంటి అన్ఫోర్సిన్ సర్కమ్స్టాన్సెస్, ఇన్ఫ్లేషన్, రిసెషన్ ఆ డిప్రెషన్ నుంచి ఎకానమీని బయటపడేయడానికి ఇలా రకరకాల సందర్భాల్లో గవర్నమెంట్ బారోయింగ్ అనేది చేస్తుంది. నౌ లెట్స్ కమ్ టు ది హౌ పార్ట్. ఎలా చేస్తుంది బారోయింగ్? వాట్ ఆర్ ది మీన్స్? ఫస్ట్ ఏ రకాలుగా చేయొచ్చు అనేది చూద్దాము. డిఫరెంట్ కేటగరైజేషన్ చూద్దాము, డిఫరెంట్ మీన్స్ చూద్దాం. ఓకే, ఓకే. సో ఒకటి మనకి బాగా తెలిసింది ఏంటి? సెక్యూరిటీస్. యా, సెక్యూరిటీస్. సెక్యూరిటీస్ కి బాండ్స్ కి డిఫరెన్స్ ఏంటి? యూ కాల్ సమ్ టైమ్స్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటాం, కొన్నిసార్లు బాండ్స్ అనేస్తాం. సెక్యూరిటీస్ అనే పదం ఎప్పుడు వాడతాము, బాండ్స్ అనే పదం ఎప్పుడు వాడతాం? లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్. T-bills, ట్రెజరీ బిల్స్ అనేది షార్ట్ టర్మ్. షార్ట్ టర్మ్ అంటే అర్థం ఏంటి? లెస్ దాన్ 365 days. లెస్ దాన్ 365 days టైం పీరియడ్ తో మెచ్యూరిటీ పీరియడ్ ఇష్యూ చేసే వాటిని T-bills అంటారు. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 365 days మెచ్యూరిటీ పీరియడ్ ఇష్యూ చేసే వాటిని బాండ్స్ అంటారు. రెండింటిని కంబైన్డ్ గా మనం ఎప్పుడైనా సంబోధించాలి అంటే we use this word securities, government securities. Whenever you say government securities, it includes both bonds and T-bills. Okay. Greater than 1 year dated securities అని కూడా అంటారు కదా సార్? అదే అంటున్నాను, ఇదే అనొచ్చు. సెక్యూరిటీస్ ఇంక్లూడ్స్ బోత్ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్. అలా గుర్తుపెట్టు, ఇట్స్ ఈజీ. సో హౌ డస్ ఏ బాండ్ వర్క్? బాండ్ ఎలా పనిచేస్తుంది? బాండ్కి ఏమేమి ఉంటాయి? బాండ్ హ్యాస్ ఎ ఫేస్ వాల్యూ. అంటే బాండ్ వాల్యూ ఎంత? యూ టేక్ 10,000 rupees ఫర్ ఎగ్జాంపుల్. ఇట్ ఆల్సో హ్యాస్ సంథింగ్ కాల్డ్ కూపన్ రేట్. Coupon rate is nothing but interest rates. Take for example 10%. It also has something called maturity value. Take for example 10 years. Example this one 10 years. If someone wants to purchase this bond, he has to pay 10,000 rupees to government. ఈ 10,000 rupees government కి పే చేయడం ద్వారా ఈ బాండ్ ఇతని దగ్గరికి వస్తుంది. సో ఈ బాండ్ ఇతని దగ్గరికి వచ్చింది కాబట్టి 10 years తర్వాత అతనికి ఎంత ఇన్కమ్ వస్తుంది? అతను పెట్టిన 10,000 rupees ప్లస్ 10 into ఇయర్ కి 10% ఆఫ్ 10,000 ఎంత? 1,000 rupees. సో టోటల్ ఎంత? 20,000 rupees is what he gets, right? సో ఈ రకంగా ఇతనికి ఎవరైతే దీంట్లో ఇన్వెస్ట్ చేశారో ఆయన యొక్క ఇన్కమ్ అనేది పెరుగుతుంది. సో అతనికి ఇన్వెస్ట్మెంట్, గవర్నమెంట్కి ఏంటది? బారోయింగ్. సో ఈ బాండ్స్ ఇష్యూ చేయడం ద్వారా కూడా గవర్నమెంట్ బారోయింగ్ అనేది చేస్తుంది. దిస్ ఈస్ ప్రిడామినెంట్లీ ఎక్కువగా చేసే అప్రోచ్ ఇది. అయితే బాండ్స్ ఇష్యూ చేసినప్పుడు ఎవరెవరు కొంటారు? ఒక్క ప్రజలు మాత్రమే కొంటారా? ఆర్ ఈజ్ దేర్ ఎనీవన్ ఎల్స్ హూ విల్ ఆల్సో బై దిస్? బ్యాంక్స్ ఆల్సో. వై? బ్యాంక్స్ ఎందుకు కొనాలి? బ్యాంక్స్ ఏంటి పని, కొనాల్సిన పని ఏంటి? రీక్యాపిటలైజేషన్ పర్పస్. రీక్యాపిటలైజేషన్ ఎందుకు వచ్చింది కదా? ఆ కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది? Sir, it can maintain in the form of SLR and CRR. ఈ పాయింట్ కరెక్టే, కానీ ఎందుకని నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి? మోనికా కాదు, Yes, sir. Public. పీపుల్ కొంటారు. ఇంకెవరు కొంటామని చెప్పారు? బ్యాంక్స్ కూడా కొంటాయి అని చెప్తున్నాను. బ్యాంక్స్ ఎందుకు కొంటాయి? ఒక పర్పస్ ఏంటి? SLR రిక్వైర్మెంట్స్ కోసం. వాట్ ఈజ్ SLR? స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో. ఇది ఏం చెప్తుంది? certain percentage of your NDTL అంటే net demand and time liabilities have to be kept in government securities or gold or cash. ఇలా మెయింటైన్ చేయాలి. గోల్డ్ రూపంలో కానీ, క్యాష్ రూపంలో కానీ, గవర్నమెంట్ సెక్యూరిటీస్ రూపంలో కానీ. ఇక్కడ మీరు చూస్తే లిక్విడిటీ రేషియో అన్నారు. ఈ వీటన్నిటిని కలిపి మనం ఏమంటాం? we call them liquid assets. లిక్విడ్ అసెట్ అంటే అర్థం ఏంటి? అసెట్ అంటే అర్థం ఏంటి? ఆస్తి.
సంథింగ్ దట్ గివ్స్ యూ ఇన్కమ్ ఈస్ కాల్డ్ అసెట్. మీకు ఆదాయాన్ని ఇచ్చేదాన్ని అసెట్ అంటాం. వాట్ ఈస్ లిక్విడ్? Immediate converted into cash. Something that can be converted into cash quickly is called liquid. So liquid asset is something that can be converted into cash quickly. Gold is a liquid asset. Gold ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్మేయచ్చు, మీకు వస్తుంది. అలాగే బాండ్స్ కూడా ఎప్పుడు కావాలన్నా అమ్మేయచ్చు, మీకు ఇమీడియట్ గా క్యాష్ అవుతాయి. యా, ఎవరో ఏదో చెప్తున్నారు. పింకీ. సో ఈ ఎస్ఎల్ఆర్ ఎందుకు మెయింటైన్ చేయాలి బ్యాంక్స్? అదొక డిఫరెంట్ కాన్సెప్ట్ ఆల్టుగెదర్. ఎన్డిటిఆర్ రేట్ అనేది నిన్నటి క్లాస్ లో చెప్పాను. ఇవన్నీ బ్యాంకింగ్ సెక్టర్ లో, ఎకానమీలో మనం నేర్చుకున్నవే. అంటే ఈ చాప్టర్ అర్థం కావాలంటే యూ నీడ్ టు హ్యావ్ దిస్ బ్యాక్గ్రౌండ్ ఉంటే కానీ మీకు క్లియర్ గా అర్థం కాదు. సో బ్యాంక్స్ ఎస్ఎల్ఆర్ రిక్వైర్మెంట్స్ కోసం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 కోట్ల డిపాజిట్, నికరంగా 100 కోట్ల డిపాజిట్లు సేకరిస్తే 18% ఎస్ఎల్ఆర్ అన్నారు అనుకోండి, 18 కోట్ల రూపాయలు ఇట్ హ్యాస్ టు ఇన్వెస్ట్ ఎయిదర్ ఇన్ గోల్డ్ ఆర్ ఇన్ క్యాష్. క్యాష్ రూపంలో వచ్చచ్చు. క్యాష్ రూపంలో వచ్చిన బ్యాంక్స్ కి రాదుగా, వడ్డీ రాదు. సో బ్యాంక్స్ ఏం చేస్తాయి, ఇదర్ గోల్డ్ కొనొచ్చు లేదా గవర్నమెంట్ సెక్యూరిటీస్ కొనొచ్చు. ఆ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఆ రకంగా బ్యాంకులు కూడా వీటిలో డబ్బులు పెడతాయి. ప్రజలు పెడతారు. ప్రజలు ఎందుకు పెడతారు? ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం పెడతారు. బ్యాంకులు కూడా పెడతాయి. అలాగే కార్పొరేట్స్ ఎక్సెస్ క్యాష్ ఉన్న కార్పొరేట్స్, ఈ కార్పొరేట్ కంపెనీ విచ్ ఇస్ మేకింగ్ లాట్ ఆఫ్ ప్రాఫిట్స్, వాళ్ళు వాళ్ళ క్యాష్ ని అలాగా ఇమీడియట్ గా బిజినెస్ లో ఎక్స్పాన్షన్ చేయడానికి క్యాష్ అవసరం లేదు. దే హావ్ 500 crores ఆఫ్ క్యాష్. అప్పుడు ఏం చేస్తారు? దే కెన్ ఇన్వెస్ట్ దట్ మనీ ఇంటూ గవర్నమెంట్ బాండ్స్. గవర్నమెంట్ బాండ్స్ అనేవి సేఫ్, సెక్యూర్. వేరే చోట పెడితే ఎక్కువ రిటర్న్స్ రావచ్చు, కానీ సెక్యూరిటీ ఇష్యూస్, సేఫ్టీ ఇష్యూస్ వస్తాయి. గవర్నమెంట్కి పెట్టినప్పుడు ఇష్యూస్ అనేవి రావు, సేఫ్టీ అనేది ఉంటుంది. అందుకని బై వే ఆఫ్ ఇష్యూయింగ్ బాండ్, గవర్నమెంట్ గ్యాదర్స్ ఆర్ రైజెస్ మనీ ఫ్రమ్ పబ్లిక్, బ్యాంక్స్, కార్పొరేట్స్ అండ్ అదర్ పీపుల్. ఇది ఇంటర్నల్ కావచ్చు, ఎక్స్టర్నల్ కూడా కావచ్చు. దేర్ కుడ్ బి అన్ ఎక్స్టర్నల్ ఇన్వెస్టర్ who wants to buy these bonds. Recently there is a concept called dollar denominated bonds. Dollar denominated bonds. Then అర్థం ఏంటి చెప్పండి? Bonds are issued not in rupees but in dollars. ఒక అమెరికన్ కూడా కొనుక్కోవచ్చు. అంటే అమెరికన్ కూడా తన దగ్గర ఉన్న డాలర్స్ ని ఇండియన్ రూపీస్ కింద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వచ్చి మార్చుకొని ఇక్కడ బాండ్స్ కొనొచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. కానీ ఇంకా అట్రాక్టివ్ గా చేయడం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్నిసార్లు గవర్నమెంట్ ఏం ఆలోచిస్తుందంటే, లెట్స్ ఇష్యూ డాలర్ డినామినేటెడ్ బాండ్స్ అంటారు. అంటే బాండ్ ఈజ్ ఇష్యూడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డాలర్స్, నాట్ ఇన్ రూపీస్. డాలర్ బాండ్స్ కి రూపీ బాండ్స్ కి డిఫరెన్స్ ఏంటి? నీ రీపేమెంట్ కూడా నువ్వు ఏ కరెన్సీలో ఇష్యూ చేస్తావో అదే కరెన్సీలో రీపేమెంట్ చేయాలి. ఈ రోజు మీరు $100 లేదా $1000 ఒక బాండ్ ఇష్యూ చేశారు అనుకోండి, 10 years టైం ఫ్రేమ్ పెడితే 10 years తర్వాత $1000 ప్లస్ దానిపైన 10% వడ్డీ వేసారు అనుకోండి, దానికి ఇంకో $2000 ఇవ్వాలి. ఆ రోజుకి ఒక డాలర్కి ఎన్ని రూపాయలు వస్తాయో మనకు తెలియదు. సో దర్ ఇస్ హ్యూజ్ ఎక్స్చేంజ్ రేట్ రిస్క్ ఇన్ దట్. దాంట్లో ఎక్స్చేంజ్ రేట్ రిస్క్ ఉంటుంది. అంటే మనం ఎక్కువ మనీని సేకరించవచ్చు విదేశీ ఇన్వెస్టర్స్ నుంచి, కానీ రిస్క్ ఎక్కడ వస్తుంది? ఈ 10 ఏళ్ల పీరియడ్ లో రూపీ వాల్యూ డాలర్తో పోలిస్తే బాగా పడిపోయింది అనుకోండి, ద మనీ దట్ యు నీడ్ టు హ్యావ్ ఫర్ రీపేమెంట్ ఆఫ్ దట్ బాండ్ విల్ బి మచ్ హయ్యర్ దాన్ ద మనీ యూ బారోడ్. మీరు బారో చేసుకున్న మనీ కంటే రీపే చేయాల్సింది చాలా చాలా ఎక్కువైపోతుంది. దట్ ఈస్ ద రిస్క్ ఇన్ డాలర్ డినామినేటెడ్ ఆర్ ఎక్స్టర్నల్ కరెన్సీ డినామినేటెడ్ బాండ్స్. అర్థమైందా? కావట్లేదా? ఇవన్నీ మీకు న్యూస్లో వస్తూ ఉంటాయి, చదవాలి. చదివి వీటితో లింక్ చేసుకోవాలి. దట్స్ ది బ్యూటీ ఆఫ్ ఎకానమీ. ఎనీ డౌట్స్ ఇన్ దిస్ till now? Yes sir, no? No sir. Clear? Okay. So మనం కేటగరైజ్ చేద్దాం. ఇప్పుడు బాండ్స్ అని చెప్పాము ఒకటి. సో లెట్స్ గెట్ ఇన్ టు కేటగరైజేషన్ ఆఫ్ డెట్ ని ఎలా కేటగరైజ్ చేయొచ్చు? ఫస్ట్ ఒకటి టైప్స్ చూడండి, ఇంటర్నల్, ఎక్స్టర్నల్. వాట్ ఈస్ ఇంటర్నల్ డెట్ అండ్ వాట్ ఈస్ ఎక్స్టర్నల్ డెట్? ఇంటర్నల్ అంటే ఇప్పుడు మీకు చెప్పింది, అంటే విత్ ఇన్ ద కంట్రీ గవర్నమెంట్ ఇఫ్ ఇట్ రైజెస్ మనీ, ఇట్ ఈస్ కాల్డ్ ఇంటర్నల్ డెట్ బై ఇష్యూయింగ్ బాండ్స్. రూపీ డినామినేటెడ్ బాండ్స్ ద్వారా ఇంటర్నల్ గా గవర్నమెంట్ అప్పు తీసుకుంటే దాన్ని ఇంటర్నల్ అంటాం. ఎక్స్టర్నల్ అంటే ఫ్రమ్ ది ఏజెన్సీస్ లైక్ IMF, వరల్డ్ బ్యాంక్,
ఇలాంటి వాళ్ళ దగ్గర గవర్నమెంట్ ఎప్పుడైనా లోన్ తీసుకుంటే దాన్ని ఎక్స్టర్నల్ డెట్ అంటారు. అర్థమైందా? ఎక్స్టర్నల్ డెట్, ఇంటర్నల్ డెట్. ఇది విత్ ఇన్ ద కంట్రీ, ఇది అవుట్ సైడ్ ది కంట్రీ ఫ్రమ్ డిఫరెంట్ ఏజెన్సీస్, ఎక్స్టర్నల్ ఏజెన్సీస్. ఎక్స్టర్నల్ ఏజెన్సీస్ నుంచి ఎలాంటి సందర్భాల్లో మనం లోన్ తీసుకుంటాం? జనరల్ గా పోవర్టీ ఎలివియేషన్ ప్రోగ్రామ్స్ అని వరల్డ్ బ్యాంక్ వాళ్ళు స్పాన్సర్ చేస్తూ ఉంటారు. పేదరిక నిర్మూలన కోసం డిఫరెంట్ కంట్రీస్ లో దే కమ్ అండ్ స్పాన్సర్ అంటే ఫ్రీగా చేయడం కాదు, అతి తక్కువ వడ్డీకి చేయడం. ఎక్స్టర్నల్ లోన్స్ ఎక్కువగా డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కోసం మాత్రమే తీసుకుంటారు, అంతేగాని ఊరికి అవసరం కోసం గవర్నమెంట్ ఎక్కువగా తీసుకోరు. డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్ కోసం వాళ్ళ దగ్గర తీసుకుంటారు. ఎందుకు వాళ్ళ దగ్గర తీసుకోవాలి, మన దగ్గర లేదా అని మీరు అడగొచ్చు. వాళ్ళు తక్కువ వడ్డీకి ఇస్తారు, సమ్ టైమ్స్ 1%, 2%, ఇంత తక్కువ వడ్డీకి లోన్స్ ఇస్తారు. వాళ్ళు ఎందుకు ఇస్తారు అని కూడా మీరు అడగొచ్చు. బికాస్ దే హ్యావ్ దిస్ ఆబ్జెక్టివ్. వరల్డ్ బ్యాంక్ కి ఇలాంటి ఆబ్జెక్టివ్ ఉంది. చాలా మంది అనుకుంటారు వరల్డ్ బ్యాంక్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అని అడిగితే ఏం చెప్తారు తెలుసా? సింగిల్ వర్డ్ ఆన్సర్, పోవర్టీ ఎలివియేషన్. ఒకప్పుడు నా ఆబ్జెక్టివ్ మారిపోయింది. వరల్డ్ బ్యాంక్ వచ్చిన కొత్తల్లో దాని పేరేంటి? IBRD, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. ఇప్పటికీ వరల్డ్ బ్యాంక్ గ్రూప్, యాక్చువల్గా వరల్డ్ బ్యాంక్ లో 5 ఉంటాయి. వరల్డ్ బ్యాంక్ లెసన్ లో డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను, దాని వీడియో కూడా యూట్యూబ్ లో ఉంటుంది, నేను కవర్ చేశాను. 5 entities ఆర్ దేర్ అండర్ ది వరల్డ్ బ్యాంక్ గ్రూప్. అయితే వరల్డ్ బ్యాంక్ గ్రూప్ యొక్క ఆబ్జెక్టివ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మారిపోతూ వచ్చింది. అండ్ యాజ్ ఆఫ్ నౌ దేర్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఇస్ రిమూవల్ ఆఫ్ పోవర్టీ. పోవర్టీ ఎలివియేషన్ చేయడం కోసం డిఫరెంట్ ప్రోగ్రామ్స్ వాళ్ళు స్పాన్సర్ చేస్తారు. రైట్, ఆ స్పాన్సర్ చేసినప్పుడు అతి తక్కువ వడ్డీకి లోన్ వస్తుంది, అప్పుడు గవర్నమెంట్స్ తీసుకుంటాయి వాటిని. అయితే వరల్డ్ బ్యాంక్ కండిషన్స్ పెడుతుంది, వాళ్ళు చెప్పిన ప్రకారం, వాళ్ళ కండిషన్స్ ప్రకారం నడుచుకోవాలి. ఇష్టం వచ్చినట్టు మనకు నచ్చినట్టుగా చేస్తాను, మోసం చేస్తానంటే అవ్వదు. సో వాళ్ళకి చెప్పిన కండిషన్స్ ప్రకారం గవర్నమెంట్ నడుచుకొని చేయాలి. సో అలా కొన్ని సందర్భాల్లో ఎక్స్టర్నల్ డెట్ తీసుకోవచ్చు. IMF నుంచి కూడా ఇండియా లోన్ తీసుకుంది. ఇప్పుడు తీసుకుంది డ్యూరింగ్ 1991 టు ఫేస్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ ని ఎదుర్కోవడానికి. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటే అర్థం ఏంటి? ఇండియా నుంచి బయటికి పోయేది ఎక్కువ ఉంది, ఇండియాకి లోపలికి వచ్చేది తక్కువ. సింపుల్ అందరికి అర్థమయ్యే భాషలో చెప్తాను. సో దిస్ ఈస్ పార్ట్ ఆఫ్ యువర్ ఎక్స్టర్నల్ సెక్టర్ చాప్టర్. ఎకానమీలో ఎక్స్టర్నల్ సెక్టర్ అనే చాప్టర్ లో డీటెయిల్ గా దీని గురించి మాట్లాడుకుందాం. సో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ వచ్చినప్పుడు ఇండియా వేరే కంట్రీలకి పే చేయాల్సిన, డాలర్లో పే చేయాల్సిన మనీ ఎక్కువ ఉంది. మనకి రావాల్సిన డాలర్ల కంటే పే చేయాల్సిన డాలర్స్ ఎక్కువ ఉన్నాయి. బట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర సఫిషియంట్ డాలర్స్ రిజర్వ్స్ మెయింటైన్ అవ్వట్లేదు. అలాంటప్పుడు ఇండియా హ్యాడ్ టు టేక్ లోన్ ఫ్రమ్ IMF. ఇన్ ద ప్రాసెస్ IMF పెట్టిన కండిషన్స్ అన్నిటిని యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది. అండ్ ఇట్ యాక్సెప్టెడ్. వాటిలో భాగంగా వచ్చిన రిఫార్మ్స్ LPG రిఫార్మ్స్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ రిఫార్మ్స్. సో బ్రాడ్ గా టైప్స్ ఆఫ్ పబ్లిక్ డెట్ అంటే ఏం చెప్తారు? ఇంటర్నల్, ఎక్స్టర్నల్ అనేది ఒక కేటగరైజేషన్. విత్ ఇన్ కంట్రీ తీసుకుంటే ఇంటర్నల్ అంట, దట్ ఈస్ జనరలీ బై వే ఆఫ్ ఇష్యూయింగ్ బాండ్స్. ఎక్స్టర్నల్ అంటే జనరలీ బై వే ఆఫ్ టేకింగ్ లోన్స్. ఇంకొకటి ఏంటి, ఇక్కడ కూడా బాండ్స్ ఇష్యూ చేసి చేయొచ్చు. ఇందాక మీకు చెప్పినట్టు ఏం చెప్పాను? డాలర్ డినామినేటెడ్ బాండ్. A bond is not issued in rupee, but the bond is issued in dollars. That will also be part of your external debt. Got it? Can I move on to the next slide? Doubt unda? Beginners ayina adigochu parladu. So countries assistance is that like Japan. Assistance is not loan. That is free kada. That's Kaadu not sir. borrowing kada. Okay, assistance kaadu then loans is like Yeah, you can Japan. take loan. Right. Particular project కోసం తీసుకుంటా. That is also part of external loan. Bullet train project కోసం whatever Japan has given us, అది external loan కింద వస్తుంది. Okay. You can also take from other countries for specific projects. Yeah, correct. Good point. So next comes second type of categorization is voluntary, compulsory. వినడానికి మీకు విచిత్రంగా ఉన్నప్పటికీ ఇది నిజం. వాలంటరీ డెట్, ద వాలంటరీ
డెట్ కంపల్సరీ డెట్. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. గవర్నమెంట్ బాండ్ ఇష్యూ చేసింది. ప్రజలు బలవంతంగా కొనాలంటే కొనుక్కోవచ్చా? డబ్బున్నోడు కొనుక్కుంటాడు, లేనివాడు ఊరుకుంటాడు, అంతేనా? ఉన్నవాళ్ళు కొంటారు, వీళ్ళ దగ్గర డబ్బులు లేవు కొనడు, వీళ్ళ దగ్గర డబ్బులు లేవు కొనడు, వీళ్ళ దగ్గర లేవు కొంటాడు, వీళ్ళ దగ్గర ఉన్నాయి వీళ్ళు కొంటారు, లేని వాళ్ళు కొనరు. దీన్ని ఏమంటాం మనం? వాలంటరీ డెట్. ఇష్టం ఉన్న వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు, ఇష్టం లేని వాళ్ళు, అవకాశం లేని వాళ్ళు కొనరు. కానీ ఇక్కడ కంపల్సరీ అని కూడా రాసాం. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ కంపల్సరీ డెట్. కంపల్సరీ డెట్ అంటే అర్థం ఏంటంటే నువ్వు చచ్చినట్టు గవర్నమెంట్కి అప్పు ఇవ్వాలి. ఆర్ యూ గెటింగ్ ఇట్? వాలంటరీ అంటే అర్థం ఏంటి? నువ్వు ఇవ్వాలంటే ఇవ్వచ్చు యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. కంపల్సరీ డెట్ అంటే యూ హ్యావ్ టు గివ్, గవర్నమెంట్కి నువ్వు అప్పు ఇవ్వాలి. మాట కేర్ఫుల్గా వినండి. ఏమంటున్నాను? అప్పు అంటున్నాను, ట్యాక్స్ అనట్లేదు. ఐఎమ్ నాట్ సేయింగ్ ట్యాక్స్, ఐఎమ్ సేయింగ్ డెట్. అంటే అర్థం ఏంటి? గవర్నమెంట్ విల్ రీపే ఇట్. ఖచ్చితంగా నీకు రీపే చేస్తుంది, వడ్డీ కూడా కల్పిస్తుంది, అందులో కూడా డౌట్ లేదు. కానీ నేను బలవంతంగా ఇవ్వమని అడుగుతాను. ఇలాంటి సందర్భాలు ఎప్పుడు వస్తాయి చెప్పండి? నో, ఎస్ఎల్ఆర్ సిఆర్ఆర్ కాదు. ఎస్ఎల్ఆర్ సిఆర్ఆర్ అనేది అప్పు కోసం చేసేవి కాదు. See, the purpose of SLR and CRR is not for borrowing. గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్కి బారో చేయాల్సి వచ్చింది కాబట్టి ఎస్ఎల్ఆర్ సిఆర్ఆర్ పెట్టింది అనుకుంటే అది తప్పు, 100% తప్పు. SLR and CRR are created not to enable the government to borrow money from banks. No, definitely no. SLR and CRR అనేవి ఉన్నవి ఎందుకు అంటే బ్యాంక్స్కి ఫిస్కల్ డిసిప్లిన్ ఉండడానికి. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. బ్యాంకు 100 కోట్ల రూపాయలు డిపాజిట్లు సేకరించింది అనుకోండి. 100కి 100 కోట్లు కూడా ప్రజలకి, కార్పొరేట్స్కి, ప్రజలకి లోన్స్ ఇచ్చేసింది అనుకోండి. ఓకే, ఈ 100 కోట్లు లోన్ తీసుకున్న వాళ్ళు అందులో 20% ఎగ్గొట్టారు అనుకోండి, నీకు 80 కోట్లే తిరిగి వస్తాయి. పోనీ వడ్డీ కలుపుకొని 10% వడ్డీ ఇస్తే 90 కోట్లు తిరిగి వచ్చాయి అనుకోండి. ఇక డిపాజిట్ల మీద నువ్వు 5% వడ్డీ ఇచ్చావు అనుకో, అయినా సరే 105 కోట్లు అయింది. నీకు వచ్చింది 90 కోట్లు, ఇక్కడ కట్టాల్సింది 105 కోట్లు. కెన్ ద బ్యాంక్ సే లేదు నాకు తక్కువ మనీ వచ్చింది నేను ఇవ్వలేనని చెప్పొచ్చా బ్యాంకు? కెన్ ద బ్యాంక్ సే దట్? చెప్పండి. నేను లోన్లు ఇచ్చిన వాడు నాకు ఎగనామం పెట్టేశాడు, సో నా దగ్గర డిపాజిట్లు తీసుకున్న వాళ్ళు నేను ఇవ్వలేనని బ్యాంక్ అనొచ్చా? అనకూడదు. అంటే ఏమవుతుంది? ప్రజలకి బ్యాంకింగ్ వ్యవస్థ మీద నమ్మకం పోతుంది. ప్రజలకి బ్యాంకింగ్ వ్యవస్థ మీద నమ్మకం పోతే ఏమవుతుంది? పీపుల్ విల్ విత్డ్రా ఆల్ దేర్ మనీ ఫ్రమ్ ద బ్యాంక్స్. పీపుల్ విత్డ్రా చేస్తే ఏమవుతుంది? దాన్ని ఏమంటారో తెలుసా? బ్యాంకింగ్ టెర్మినాలజీలో దే కాల్ ఇట్ బ్యాంక్ రన్. గుర్తుంది, ఒకసారి ఒక ఫేక్ SMS వచ్చింది, ఐసిఐసిఐ బ్యాంక్ ఎత్తేస్తారు సంథింగ్ ఏదో అని చెప్పి, ఇంకా అందరూ ATM మీద పడ్డారు. When everybody starts withdrawing deposit amount at the same time, you call it bank run. It's a dangerous situation for the economy. ఎందుకు? అందరూ కూడా బ్యాంకుల్లోంచి మనీని విత్డ్రా చేస్తే banks will be left with no money. When the banks do not have any money, they will not be in a position to lend it to corporates or those who need money. అవసరంలో ఉన్న వాళ్ళకి బ్యాంకులు ఇచ్చే పరిస్థితిలో ఉండవు. అప్పుడు ఇండస్ట్రియల్ గ్రోత్కి అవసరమైన క్యాపిటల్ అనేది ఉండదు. క్యాపిటల్ లేనప్పుడు ఇండస్ట్రీలు గ్రో అవ్వవు. మూలధనం ఇచ్చేవాళ్ళు లేకపోతే ఇండస్ట్రీ గ్రో అవ్వదు. అందుకని తీసుకొచ్చిన కొన్ని రెగ్యులేషన్స్, రిజర్వ్ బ్యాంక్ తీసుకొచ్చిన కొన్ని రెగ్యులేషన్స్ లో భాగమే SLR, CRR. ఉన్న మనీ అంతా మీరు లోన్ ఇచ్చేయొద్దు, కొంత మనీ పక్కన పెట్టండి. అన్ఫోర్సీన్ సర్కమ్స్టాన్సెస్ వస్తాయి. దేర్ కుడ్ బి ఇన్స్టెన్సెస్ వెన్ పీపుల్ డోంట్ పే యూ బ్యాక్. మీకు లోన్లు కట్టాల్సిన తిరిగి కట్టలేని పరిస్థితులు వస్తాయి కొన్నిసార్లు. అయినా సరే నువ్వు లేదు అని చెప్పి అనకూడదు. అందుకని చెప్పే CRR, SLR ఇవన్నీ వచ్చాయి. వీటితో పాటు ఇంకేంటి, బేసెల్ నామ్స్ కూడా తీసుకొచ్చారు. బేసెల్ 3 ప్రస్తుతం నడుస్తుంది ఇండియాలో. బేసెల్ 3 నామ్స్ తో పాటు ఇంకా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంకొన్ని స్టిపులేషన్స్ చేస్తుంది. 12% క్యాపిటల్ ఎడిక్వసీ రేషియో మెయింటైన్ చేయాలి అని చెప్తుంది. ఎవరు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇదంతా సెపరేట్. రీక్యాపిటలైజేషన్ అని రీసెంట్గా ఒక టాపిక్ పైన వీడియో చేశాను, చూడండి. యూ విల్ అండర్స్టాండ్ దిస్.
వాట్ ఈస్ రీక్యాపిటలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ అని PSBs కి 12% క్యార్ మెయింటైన్ చేయాలి. వాట్ ఈస్ క్యార్? డిఫరెంట్ కాన్సెప్ట్ ఆల్ టుగెదర్. ఇక్కడ కవర్ చేస్తే మరి తెల్లారిపోతుంది. సార్ Yeah. యాక్చువల్గా బేసిక్గా ఐడల్ సిచ్యువేషన్ అయితే బ్యాంక్ మొత్తం డిపాజిట్స్ కి రీపే చేయాలి అలాంగ్ విత్ ఇంట్రెస్ట్ టు ద డిపాజిటర్స్. బట్ బ్యాంక్ రన్ కేసులో కానీ బ్యాంక్ అయినప్పుడు కానీ అది గ్యారంటీ చేయలేదు కదా సార్. సమ్ స్టాట్యూట్. అందుకే అలాంటి సిచ్యువేషన్ రాకూడదని దీస్ ఆర్ సేఫ్ గార్డ్స్. కానీ యాక్చువల్ సినారియో అవుతుంది కదా సార్ రీసెంట్ గా. సో సేఫ్ గార్డ్స్ ఉన్నాయి అంటే నీకు అసలు ఏమీ జరగదని అర్థం. అంటే ఇవి ఉంటేనే జరుగుతుందంటే ఇవి లేకపోతే ఇంకా ఎక్కువ జరిగేవని అర్థం కదా. సేఫ్ గార్డ్స్ అనేవి ఎప్పుడు ఉండాలి. అలాగని చెప్పి సేఫ్ గార్డ్స్ ఇంకా పెంచుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి, ఉన్న డబ్బులన్నీ పక్కన పెట్టేయండి అంటే మరి బ్యాంక్ లోన్ ఎప్పుడు ఇస్తుంది? ఇవ్వలేదు. సేఫ్ గార్డ్స్ అనేవి డేంజర్ రాకుండా కాపాడడానికి. దట్ డజంట్ మీన్ డేంజరే రాదు అని కాదు, రిస్క్ తగ్గుతుంది. ఇట్ రెడ్యూసెస్ రిస్క్. నువ్వు జరుగుతున్నావు చెప్తున్నావు, జరగడం ఎన్ని ఉన్నాయి? జరగకుండా ప్రాపర్గా ఈ సేఫ్ గార్డ్స్ వల్లే రన్ అవుతున్న ఎన్నో బ్యాంక్స్ ఉంటాయి. సో ఇది జరుగుతోంది అంటే దెర్ ఆర్ స్టిల్ సమ్ మోర్ లూప్ హోల్స్ విచ్ నీడ్ టు బి అడ్రస్డ్. వాటిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అడ్రస్ చేయాలి అని అర్థం. ఇంకా చేయాలి. మానిటరింగ్ లో ఎక్కడ తేడా కొడుతుంది, బ్యాంకులు తప్పుదారి పడుతున్నప్పుడు ముందే ఐడెంటిఫై చేయాలి. దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ PCA, ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ అంటారు. అంటే బ్యాంక్ యొక్క పారామీటర్స్ తెలిసిపోతాయి. సరిగ్గా ఇనఫ్ డిపాజిట్, ఇనఫ్ క్యార్ మెయింటైన్ చేయలేకపోతున్నప్పుడు, క్యాపిటల్ అడిక్వసీ రేషియో మెయింటైన్ చేయలేకపోతున్నప్పుడు తెలిసిపోతుంది. సో అలాంటప్పుడు ఏం చేస్తుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా? ఫ్రెష్ లోన్స్ మీరు ఇవ్వద్దు, ఇలా పలానా సెక్టర్కే లోన్స్ ఇవ్వండి, ఇలా చేయండి అలా చేయండి అని కొన్ని రెస్ట్రిక్షన్స్ పెడుతుంది. సో ఇట్ బ్రింగ్స్ ద బ్యాంక్ అండర్ PCA ఫ్రేమ్వర్క్, ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ ఫ్రేమ్వర్క్ తీసుకొచ్చి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ యొక్క ప్రతి స్టెప్ ని గైడ్ చేస్తుంది. గైడ్ చేసి దాని దారిలో పెట్టే ప్రయత్నం చేస్తుంది. వాళ్ళు దారిలోకి వచ్చేసారంటే మళ్ళీ దాని నుంచి రిలీజ్ చేసేస్తుంది. ఇలా చాలా సేఫ్ గార్డ్స్ ఉన్నాయి. ఇన్ని ఉన్నప్పటికీ కూడా తప్పులు జరుగుతాయి. వీఆర్ గెటింగ్ ఇన్ టు ఎకానమీ పాయింట్. కొంచెం కట్ చేసుకుని వెనక్కి వచ్చేస్తే two kinds of debts which are voluntary debt and compulsory debt. Voluntary is when people intentionally, willingly invest their money or give their money to the government. Compulsory when they are forced to give their money to the government. ఇండియా పాకిస్తాన్ వార్ జరిగినప్పుడు 1962 అనుకుంటాను, 62-63లో కంపల్సరీ డిపాజిట్ స్కీమ్ తీసుకొచ్చారు. కంపల్సరీ డిపాజిట్, ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ దగ్గర మనీ డిపాజిట్ చేయాలి. గవర్నమెంట్ ఎంత ఇంట్రెస్ట్ ఇస్తారని చెప్తే అంత ఇంట్రెస్ట్ తీసుకోవాలి. దే మేడ్ ఇట్ కంపల్సరీ. క్లియర్ గా మెన్షన్ చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎంత, స్టేట్ గవర్నమెంట్స్ ఎంప్లాయీస్ ఎంత, కార్పొరేట్ ఎంప్లాయీస్ ఎంత, ఇలా క్లియర్ గా మెన్షన్ చేశారు. మెన్షన్ చేసి అలా ఇండియాలో అలా చేయమని 1963 ఇది కంపల్సరీ డిపాజిట్ స్కీమ్ యాక్ట్ 1963. దీంట్లో ఏం చేశారంటే ల్యాండ్ బాగా ఉన్నవాళ్ళు, ల్యాండ్ మీద ట్యాక్స్ కడతారు చూడండి, ల్యాండ్ రెవెన్యూ ఉన్నవాళ్ళు, రెంట్ ఇన్కమ్ వచ్చేవాళ్ళు, లేదా ల్యాండ్ పైన ట్యాక్స్ కట్టేవాళ్ళు వాళ్ళందరూ, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కిందకి వచ్చే వాళ్ళందరూ, ఇలా రకరకాల ఎంప్లాయీస్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, లోకల్ అథారిటీస్ యొక్క ఎంప్లాయీస్, కంపెనీస్, కార్పొరేట్స్, ఇండివిజువల్స్ అందరికీ కూడా మీరు డిపాజిట్ చెయ్యాలి అని చెప్పి గవర్నమెంట్ చెప్పింది. సో గవర్నమెంట్ ఎంత కట్టాలో కూడా చెప్పింది. అప్పుడు నేను చూస్తాను, యాక్ట్ చదువుతున్నాను అక్కడ. కొంతమంది చూడండి 3% ఆఫ్ యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ శాలరీ అంట. మీకు యాన్యువల్ ఇన్కమ్ 10 lakhs అనుకుంటే దాంట్లో 3% నువ్వు గవర్నమెంట్ దగ్గర డిపాజిట్ చేయాలి. ఓకే, ఇంకొంతమందికి 60 రూపీస్ per annum అంట. 1960s లో ఒక్కొక్క కేటగిరీ వాళ్ళకి ఒక్కొక్క అమౌంట్ ఫిక్స్ చేశారు. ల్యాండ్ రెవెన్యూ వచ్చే వాళ్ళు ఎంత చేయాలి, ఇంత % ఆఫ్ యువర్ రెవెన్యూ, ఇంకొంతమందికి ఎంత % ఆఫ్ యువర్ శాలరీ, కంపెనీస్కి అయితే ఎంత % ఆఫ్ యువర్ లాస్ట్ ఇయర్ ప్రాఫిట్స్, ఇలా రకరకాల కండిషన్స్ పెట్టి యూ హ్యావ్ టు డిపాజిట్ దట్ మనీ విత్ ద గవర్నమెంట్ అని చెప్పారు. ఎందుకు చెప్పారంటే గవర్నమెంట్ నీడెడ్ ఎ లాట్ ఆఫ్ మనీ అట్ దట్ టైం టు ఫండ్ వార్ని ఫండ్ చేయడానికి డబ్బులు అవసరం అయ్యాయి. ప్రజలకి వాలంటరీగా చేయండి అంటే వాళ్ళు దేశం కోసం ఆలోచించకపోవచ్చు. అందుకని కంపల్సరీగా డిపాజిట్ చేయాలని చెప్పి గవర్నమెంట్ చెప్పడం జరిగింది. ఇలా కంపల్సరీగా చెప్పినప్పుడు వడ్డీ రేట్లు అనేవి అట్రాక్టివ్గా ఉండవు. ఖచ్చితంగా అట్రాక్టివ్గా ఉండవు, ఎందుకంటే ఏదో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తే కానీ ఈ సిచ్యువేషన్ రాదు. సో యూ నీడ్ టు రిమెంబర్ వాలంటరీ వర్సెస్ కంపల్సరీ. ఎనీ డౌట్స్ హియర్? Can I move on?
నెక్స్ట్ చూడండి, థర్డ్ కేటగరైజేషన్, ప్రొడక్టివ్ అన్ప్రొడక్టివ్. ప్రొడక్టివ్ డెట్, అన్ప్రొడక్టివ్ డెట్. మీరు చెప్పేయచ్చు, అప్పు తీసుకున్నావు ఈ రోజు నువ్వు తీసుకున్న అప్పు, ద మనీ దట్ యు టేక్ ఫ్రమ్ పీపుల్, ద మనీ దట్ యు బారో ఫ్రమ్ పీపుల్, ఇఫ్ యు పుట్ ఇట్ టు కన్స్ట్రక్ట్ డ్యామ్స్, టు కన్స్ట్రక్ట్ రోడ్స్, టు కన్స్ట్రక్ట్ సమ్ ప్రాజెక్ట్స్, పవర్ ప్రాజెక్ట్స్ కానీ ఏదైనా సరే, వీటిని ఏమంటున్నాము, వీ కాల్ ఇట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. పబ్లిక్ ఫైనాన్స్ చాప్టర్లో నేర్చుకుంటాం ఇవన్నీ, వాట్ ఈస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం గవర్నమెంట్ స్పెండ్ చేసింది అనుకోండి, ప్రజల దగ్గర తీసుకున్న అప్పు, ఇట్ ఈస్ ప్రొడక్టివ్. ఎందుకు? బికాస్ ఆఫ్ దిస్, ఇదంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కదా, ఎకానమీ గెట్స్ ఎ బూస్ట్. నువ్వు ఒక రోడ్డు వేసావు, రోడ్డు వేయడం వల్ల ట్రాన్స్పోర్ట్ ఇంప్రూవ్ అయింది, ట్రాన్స్పోర్ట్ ఇంప్రూవ్ అవ్వడం వల్ల ఒకరికి కొత్తగా మార్కెట్ క్రియేట్ అయింది, మార్కెట్ క్రియేట్ అవ్వడం వల్ల హీ విల్ బి ఏబుల్ టు సెల్ హిస్ ప్రొడక్ట్. ఎకానమీ గెట్స్ ఏ బూస్ట్. ఎకానమీకి బూస్ట్ అవ్వడం వల్ల గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుందో రాదా? ఇట్ లీడ్స్ టు మోర్ ఇన్కమ్ ఫర్ గవర్నమెంట్. అంటే ఇది ప్రొడక్టివ్. ఈరోజు అప్పు తీసుకున్నప్పుడు నువ్వు సరిగ్గా ఖర్చు పెట్టడం వల్ల యు ఆర్ ఇంప్రూవింగ్ ది ఎకానమీ, యు ఆర్ బూస్టింగ్ ది ఎకానమీ, విచ్ ఇన్ టర్న్ విల్ పే యూ బ్యాక్ in terms of taxes, in terms of GDP growth. That is productive. Ala kaakunda you take loan and waste it. Waste it and ardham waste chestaran kaadu. You take only to cover revenue expenditure. Revenue expenditure ki capital expenditure ki difference enti? Capital expenditure lo you will create an asset which will give you income. You will create assets in capital expenditure. Revenue expenditure, you are not creating any assets. Narendra Modi garu India మొత్తం హెలికాప్టర్ వేసుకొని తిరిగారు, హెలికాప్టర్ బిల్లు 5 కోట్లు అయింది. Are you creating any asset there? That is revenue expenditure. నరేంద్ర మోదీ గారు ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ ఫుడ్ మాత్రమే తింటారు, ఆ ఫుడ్ కోసం ఎంత ఖర్చు అవుతుంది, దట్ ఈస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. రోజువారీ ఆఫీస్ ఖర్చులకు అయ్యేది, రోజువారీ ఎక్స్పెండిచర్స్, ట్రావెల్ ఎక్స్పెన్సెస్, ఆఫీస్ మెయింటెనెన్స్ ఎక్స్పెండిచర్స్, వెచ్చలు పెడతాం, ఇవన్నీ కూడా దే ఆల్ ఫాల్ అండర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ది ఎకానమీ. సాలరీస్, ఎక్స్పెన్సెస్, పెన్షన్స్, ఇవన్నీ కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ కిందకి వస్తాయి. ఇంట్రెస్ట్ పేమెంట్స్, ఇవన్నీ రెవెన్యూ ఎక్స్పెండిచర్స్. యు ఆర్ నాట్ క్రియేటింగ్ ఎనీథింగ్ బికాస్ ఆఫ్ దట్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వల్ల మంచి జరుగుతుంది, అసెట్స్ క్రియేట్ అవుతాయి. రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఏమవుతుంది? సో నువ్వు తీసుకున్న మనీ, బారో చేసిన మనీ, ఇఫ్ యూ యూజ్ ఇట్ ఫర్ creating assets like capital expenditure, that is referred as productive debt. Ala lekapothe you call it unproductive debt. Railway kosam, irrigation project kosam, power project kosam, ila em chesina sare productive avutundi. Ala kaakunda chesedani manam emantam unproductive debt ani cheppi antam. Aithe only revenue expenditure kaadu. Let's say war. అప్పు తీసుకున్నాం, వార్ కోసం ఖర్చు పెట్టాం, అది కూడా అన్ప్రొడక్టివే. అఫ్ కోర్స్ దేశం పరంగా అది అవసరం. ఫెమీన్, కరువు కాటకాలు వచ్చే ప్రజలకి హెల్ప్ చేశారు, సోషల్ సర్వీసెస్ చేశారు, ఇవి మంచివే, కానీ ప్రొడక్టివ్ కాదు. దాని నుంచి ఇన్కమ్ ఫ్యూచర్లో రాదు. ఓన్లీ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఒకటే పెట్టుకోకండి. వార్ కోసం పెట్టింది, ఫెమీన్ కోసం పెట్టింది, అంటే ఖర్చు పెట్టేశాము కానీ దాని నుంచి ఫ్యూచర్ ఇన్కమ్ జనరేట్ అవ్వదు. నువ్వు పెట్టిన ఖర్చు వల్ల ఇన్కమ్ జనరేట్ అవ్వదు అనుకోండి, దట్ ఈస్ అన్ప్రొడక్టివ్. ఈ రోజు పెట్టిన ఖర్చు ఈ రోజుకి ఖర్చులా అనిపించినా సరే ఫ్యూచర్లో మనకి ఇన్కమ్ జనరేట్ చేస్తుంది అనుకోండి, దట్ ఈస్ ప్రొడక్టివ్. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రొడక్టివ్ డెట్ అండ్ అన్ప్రొడక్టివ్ డెట్. ప్రొడక్టివ్ బారోయింగ్, అన్ప్రొడక్టివ్ బారోయింగ్. క్లియర్ ఆర్ ఎనీ డౌట్స్? రెస్పాండ్ అవ్వండి. ఐ గివ్ యూ టైం ఎవ్రీ టైం. ఒక టాపిక్ ఒక ప్రతి పాయింట్ దగ్గర అడుగుతాను, యూజ్ ఇట్. either unmute and say or yeah, అలాంటివి కూడా ఏదైనా డిజాస్టర్ వచ్చినప్పుడు రిలీఫ్ కోసం చేసే ఎక్స్పెండిచర్ కూడా అన్ప్రొడక్టివే. అంటే అది మంచిది కాదు సార్ అంటే మంచిదే, అది మనం ఎస్కేప్ అవ్వమని కాదు, కానీ దానివల్ల నీకు ఎకానమీ గ్రో అవ్వదు. బట్ హ్యుమానిటేరియన్ కన్సర్న్తో చేయాలి. గవర్నమెంట్ ఉండేది ఓన్లీ ఎకనామికల్గా ఆలోచించడానికి కాదు కదా,
గవర్నమెంట్ యొక్క పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ యొక్క ఎయిమ్ ఏంటి? గవర్నమెంట్ యొక్క ఎయిమ్ ఏంటి? వెల్ఫేర్ కదా. అల్టిమేట్ గా ఇండియా సీస్ ఇట్ సెల్ఫ్ యాజ్ ఎ వెల్ఫేర్ స్టేట్. వెల్ఫేర్ ఆఫ్ పీపుల్ అనేది ఇంపార్టెంట్. సో దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ప్రైవేట్ అడ్మినిస్ట్రేషన్ కి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కి డిఫరెన్స్ అదే. ప్రైవేట్ అడ్మినిస్ట్రేషన్ యొక్క సోల్ గోల్ ఏంటి? ప్రాఫిట్ మేకింగ్, ఎఫిషియన్సీ, ఎకానమీ. But in public administration, the goal is not just economy, not just efficiency, not just this, but effectiveness. మీకు ఇది చాలా సార్లు చెప్పాను మా పాత స్టూడెంట్స్, కొత్త వాళ్ళు ఎవరైనా వినాలంటే కనండి. సో there are two things called effectiveness and efficiency. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను రెండింటికి డిఫరెన్స్ కోసం చూసుకుంటే. ఒక సోషల్ వెల్ఫేర్ లేదా ఉమెన్ వెల్ఫేర్ ప్రోగ్రామ్ ఒకటి గవర్నమెంట్ లాంచ్ చేసింది, ఉమెన్ అండ్ చిల్డ్రన్ వెల్ఫేర్ ప్రోగ్రామ్ లాంచ్ చేసింది గవర్నమెంట్. దీనికోసం 10,000 కోట్లు మంజూరు చేసింది. 500 పీపుల్ని అసైన్ చేసింది ఈ వర్క్ కోసం. ఓకే, ఇది అసైన్ చేసి టార్గెట్ ఏం పెట్టుకుంది? 10 lakh ఉమెన్ అండ్ చిల్డ్రన్ కి 10 lakh ఉమెన్ అండ్ చిల్డ్రన్ కి సర్వీసెస్ అందాలని చెప్పి టార్గెట్ పెట్టుకుంది. ఓకే, లెట్ us say in the process ఓన్లీ 250 ఎంప్లాయీస్ మాత్రమే ఎఫిషియెంట్ గా పనిచేశారు, మిగిలిన వాళ్ళు పని చేయలేదు. 10,000 కోట్లుకి 10,000 కోట్లు కూడా ఖర్చు అయిపోయాయి. అనుకున్నట్టుగా టార్గెట్ రీచ్ అయ్యాం. ఇప్పుడు మనం ఏమంటాం? వీఆర్ ఎఫెక్టివ్. ఎందుకు ఎఫెక్టివ్? అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యాం కాబట్టి ఎఫెక్టివ్. వెనెవర్ యూ మెజర్ ఎఫెక్టివ్నెస్ యూ ఓన్లీ సీ ద టార్గెట్ రీచ్ అయ్యామా లేదా అంతే, ఇంకేం చూడరు. ఈ ప్రాసెస్ లో వేస్టేజ్ జరిగిందా, రిసోర్సెస్ సరిగ్గా ఉపయోగించామా లేదా అనేది ఎఫెక్టివ్నెస్ కి సంబంధం లేదు. ఎఫెక్టివ్నెస్ ఏం చెప్తుంది? అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యామా లేదా. ఓకే, రీచ్ అయ్యాం. 10 లక్షల మంది ఉమెన్ కి చిల్డ్రన్ కి హెల్ప్ అవ్వాలనుకున్నాం, హెల్ప్ అయ్యింది. 10,000 కోట్లు ఇనీషియల్ గా అనుకున్నది కాస్త ఇంకో 2,000 కోట్లు పెరిగింది అనుకున్నాం. ఆ 2,000 కోట్లు కూడా పెట్టాం, కానీ అల్టిమేట్ గా గోల్ రీచ్ అయ్యాం. సో ద ప్రోగ్రామ్ ఈజ్ ఎఫెక్టివ్ అంటాం. క్వశ్చన్ అగైన్, ఈజ్ ఇట్ ఎఫిషియంట్? నో. ఎందుకు? నువ్వు 10,000 కోట్లలో చేయాల్సిందే ఇంకో 2,000 కోట్లు పెంచావు, 500 మందిని పెట్టేశావు. 250 మందితో అవ్వాల్సిన పనిని 500 మందికి పెట్టావు. వాళ్ళ 500 మందికి పెట్టే శాలరీ వేస్ట్. సో ఇట్ ఈస్ నాట్ ఎఫిషియంట్, ఇట్ ఈస్ నాట్ ఎకనామికల్ గా జరగలేదు, ఎఫిషియెంట్ గా జరగలేదు, కానీ అల్టిమేట్ గా ఎఫెక్టివ్నెస్ అనేది. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ యొక్క ప్రైమ్ ఆబ్జెక్టివ్ ఎఫెక్టివ్నెస్, విచ్ ఇట్ డజంట్ మీన్ ఎకానమీ ఎఫిషియన్సీ అవసరం లేదని కాదు. ఒకవేళ నష్టం జరిగినా పర్వాలేదు, వెల్ఫేర్ అనేది మెయిన్. ఏ ఆబ్జెక్టివ్ తో గవర్నమెంట్ ప్రోగ్రామ్ లాంచ్ చేసిందో ఆ ఆబ్జెక్టివ్ రీచ్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. అదే మీరు ప్రైవేట్ అడ్మినిస్ట్రేషన్కి వచ్చారనుకోండి, ఈ ఆబ్జెక్టివ్ కన్నా కూడా ఇది చూస్తారు. నువ్వు ప్రైవేట్ అడ్మినిస్ట్రేషన్ ఎగ్జాంపుల్ తీసుకున్నావు, బిజినెస్ కి నువ్వు ఒక ప్రాజెక్ట్ తేవాలి, ఎలాగైనా ప్రాజెక్ట్ తేవాలి అనుకుంటావు. ప్రాజెక్ట్ తెచ్చావు అనుకో, నువ్వు ఎఫెక్టివ్, అంతేనా? అనుకున్నట్టుగా ప్రాజెక్ట్ వచ్చింది, కానీ ప్రాజెక్ట్ లాస్ మేకింగ్ అయితే ఇట్ ఈస్ నాట్ ఎఫిషియంట్. ఏ బుద్ధున్న ప్రైవేట్ కంపెనీ అయినా సరే లాస్ మేకింగ్ ప్రాజెక్ట్ టేకప్ చేస్తుందా? చేయదు. నేను ఎఫెక్టివ్నెస్ చూస్తాను, లాస్ అయినా పర్లేదని ఎవరు అనుకోడు. బికాస్ దే హ్యావ్ ప్రాఫిట్ ఓరియంటేషన్, ప్రాఫిట్ ఆబ్జెక్టివ్ తో వెళ్తారు. సో వాళ్ళకి ఎఫెక్టివ్నెస్ ఎంత ఇంపార్టెంటో ఎఫిషియన్సీ అండ్ ఎకానమీ కూడా అంతే ఇంపార్టెంట్. కానీ గవర్నమెంట్కి ఎఫెక్టివ్నెస్ అనేది ఎక్కువ ఇంపార్టెంట్ గా ఉండాలి. యూ కెనాట్ ఫంక్షన్ లైక్ ఎ బిజినెస్. అందుకే ఇట్ షుడ్ బి లెస్ ఇట్ షుడ్ బి నాట్ కంప్లీట్లీ బిజినెస్ లైక్. పూర్తిగా బిజినెస్ లాగా ఉండకూడదు. అదే గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మనకు అనిపిస్తాయి చాలాసార్లు. గవర్నమెంట్ ఎప్పుడు కూడా వేస్టేజ్ జరుగుతుంది అని చెప్పి వెల్ఫేర్ స్కీమ్స్ ఆపకూడదు. ప్రజలకు మంచి చేసే ప్రోగ్రామ్ ఆపకూడదు. మంచి చేసే పని చేస్తూ వేస్టేజ్ ఎలా మినిమైజ్ చేయాలని ఆలోచించాలి. అంతేగాని వేస్టేజ్ జరుగుతుందని, సరిగ్గా రీచ్ అవ్వట్లేదని చెప్పి ప్రోగ్రామ్స్ ఆపేయడం కరెక్ట్ కాదు. ప్రైవేట్ కంపెనీ ప్రాఫిట్ రావట్లేదు కానీ చెప్పి ప్రాజెక్ట్ తీసుకోవడం మానేస్తుందని చెప్పి గవర్నమెంట్ కూడా అలాగే చేస్తే కుదురుతుందని కుదరదు. అది కాన్సెప్ట్ ఆఫ్ ఎఫెక్టివ్నెస్. అందుకే మీరు అన్ప్రొడక్టివ్ అని చెప్పినప్పుడు ఈ పాయింట్స్ కూడా చెప్తున్నాను. ప్రతిదీ కూడా ఇన్కమ్ జనరేటింగ్ గా ఉండదు, కానీ చేయాల్సి వస్తాయి, కొన్ని చెయ్యాలి.
ప్రభుత్వం ప్రజల యొక్క వెల్ఫేర్ అనేది ప్రభుత్వానికి మెయిన్ కాబట్టి చేయాలి. అలాగే టైం పీరియడ్ ప్రకారం యూ కెన్ సే షార్ట్ టర్మ్ డెట్, మీడియం టర్మ్ డెట్, లాంగ్ టర్మ్ డెట్ అని చెప్పొచ్చు. ఓకే, లెస్ దాన్ 1 year అయితే షార్ట్ టర్మ్ డెట్ అని అంటాం. జనరల్ గా షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ రెండే అంటారు. గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 year అయితే లాంగ్ టర్మ్ అంటారు. ఇంకా ఫర్దర్ కేటగిరీ చేయాలంటే గ్రేటర్ దాన్ 10 years అయితే లాంగ్ టర్మ్, ఈ రెండింటికి మధ్యలో ఉంటే మీడియం టర్మ్. ఇది ఓన్లీ టైం పీరియడ్ బట్టి డిఫరెన్షియేట్ చేయాలి. ఓన్లీ టైం పీరియడ్ బట్టి డిఫరెన్షియేట్ చేయాలి. నెక్స్ట్ కేటగిరీ చూసుకోండి, ఇది ఇంట్రెస్టింగ్ ఉంటుంది. రిడీమబుల్ అండ్ ఇర్రిడీమబుల్. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. హ్యావ్ యూ ఎవర్ హర్డ్ ఆఫ్ దిస్ థింగ్ కాల్డ్ పర్పెచువల్ బాండ్స్? Have you ever seen this in news? ADB bonds. Have you got to know what happened at S Bank? Last year S Bank lo em jarigindho follow ayyara? Additional tier 1 bonds అని చెప్పి అంటారు. You also call it perpetual bonds. It is part of tier 1 capital. మీకు ఇదంతా ఎకానమీ బాగా సబ్జెక్ట్ వస్తే ఈజీ అయిపోతుంది. టియర్ 1 capital లో భాగం. వాట్ ఈస్ టియర్ 1 capital? Going concern capital. No value. Going concern capital antaru, and something that need not be paid immediately. Dani going concern, something that stays with you. For example, oka company lo nenu invest chesanu anukondi, nenu investor ne, shareholder ne. So na money company tho paatu untadu, alaga vachina profits ni bhagam తీసుకుంటా ఉంటాను. అదే నేను లోన్ తీసుకున్నాను అనుకోండి, లోన్ తిరిగి రీపే చేయాలి కదా. సో అది గోయింగ్ కన్సర్న్ క్యాపిటల్ కాదు, అది టియర్ 1 క్యాపిటల్ లోకి రాదు. పర్పెచువల్ బాండ్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పర్పెచువల్ బాండ్? ఇందాక మీకు స్టార్టింగ్ లో మాట చెప్పాను. బాండ్ కి ఏముంటాయని చెప్పాను? ఫేస్ వాల్యూ ఉంటుంది, ఓపెన్ రేట్ ఉంటుంది, మూడోది ఏంటి? మెచ్యూరిటీ. పర్పెచువల్ బాండ్ కి మెచ్యూరిటీ ఉండదు. అంటే నువ్వు బాండ్ గవర్నమెంట్ ఇష్యూ చేసింది 10,000 రూపాయలు అని చెప్పింది, ఓపెన్ రేట్ ఏమో 10% అని చెప్పింది. ఓకే, నువ్వు 10,000 పెట్టి కొనేసావు, ప్రతి సంవత్సరం నీకు 1,000 రూపాయలు గవర్నమెంట్ నీ అకౌంట్లో వేసేస్తుంది అంతే. నీ 10,000 ఎప్పుడు వస్తుందంటే నీ చేతిలో లేదు. ఎవరి చేతిలో ఉంది? గవర్నమెంట్ చేతిలోనే ఉంది. గవర్నమెంట్కి ఎప్పుడు నచ్చితే అప్పుడు ఇస్తుంది. దాన్ని పర్పెచువల్ బాండ్ అంటారు. మీకు రీసెంట్గా న్యూస్ మీరు ఫాలో అవుతుంటే 1919 మధ్యలో ఏం జరిగింది? 14-16 ఆ టైంలో వరల్డ్ వార్ 1. వరల్డ్ వార్ 1 టైంలో బ్రిటిష్ గవర్నమెంట్ పర్పెచువల్ బాండ్స్ ఇష్యూ చేసింది. ఎక్కడ? బ్రిటన్లోనే. వరల్డ్ వార్ 1 టైంలో ప్రజలకి పర్పెచువల్ బాండ్స్ ఇష్యూ చేసి లాస్ట్ ఇయర్ రీపే చేసింది. లాస్ట్ ఇయర్ అనుకుంటాను, కరెక్ట్గా గుర్తులేదు కానీ చూసాను. వరల్డ్ వార్ 1 ఎప్పుడు వచ్చింది? 1914. అంటే 100 సంవత్సరాల తర్వాత రీపే చేసింది. అంటే ఈ మధ్యలో ఏం జరిగింది సార్? వడ్డీ కడుతుంది. వడ్డీ కట్టే మానలేదు. మరి ఆ మనుషులు చచ్చిపోతారు కదా సార్, వాళ్ళ నామినీస్ ఉంటారు కదా. నువ్వు ఉంటావు, నువ్వు బాండ్ కొనుక్కున్నావు, నువ్వు చనిపోయావు, నీ కొడుకు వెళ్తారు కదా లీగల్ హెయిర్కి. వాడు పోయాడు, వాడి లీగల్ హెయిర్కి. వాళ్ళకి పిల్లలు లేకపోతే వాళ్ళు ఎవరికో రాసిస్తారు కదా. ఆ బాండ్ ఎవరైతే హోల్డర్ ఉంటారో వాళ్ళకి అప్పటి నుంచి ఇప్పటి వరకు బ్రిటిష్ ప్రభుత్వం వడ్డీలు కడుతూ వచ్చింది. ఈ మధ్యనే మొత్తం రీప్లే చేసింది. సో పర్పెచువల్ బాండ్కి మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. గవర్నమెంట్ whenever it wants, okay, whenever it wants, it will repay. అలాంటి దాన్ని ఇర్రిడీమబుల్ డెట్ అంటారు. ఎప్పుడు నచ్చితే అప్పుడు, ఒక పర్టికులర్ డేట్ ప్రకారం చేసేస్తే రిడీమబుల్ డెట్. ఎనీ డౌట్స్? మెచ్యూరిటీ వాల్యూ ఉంటే రిడీమబుల్, మెచ్యూరిటీ వాల్యూ లేకపోతే ఇర్రిడీమబుల్. ఇన్ఫాక్ట్ లాస్ట్ ఇయర్ రిసెషన్ టైం మనకి COVID-19 వల్ల మనం సఫర్ అవుతున్నప్పుడు there were many economists who proposed this perpetual bond concept to the government. గవర్నమెంట్ పరిస్థితి ఎలాగో బాగాలేదు, ఇప్పుడప్పుడే లోన్ తిరిగి కట్టే పరిస్థితి ఉండదు కాబట్టి పర్పెచువల్ బాండ్స్ ఎందుకు ఇష్యూ చేయకూడదు? ఇష్యూ చేసేస్తే మనీ వస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగున్నప్పుడు గవర్నమెంట్ బాగుంది అనుకోండి ఎర్లీగానే కట్టేస్తుంది, తిరిగి ఇచ్చేస్తుంది. బాగాలేదనుకోండి ఉంచుకుంటుంది, వడ్డీ కడుతూ ఉంటుంది. ఇది ఇష్యూ చేయొచ్చు కదా అని చెప్పి కొంతమంది ఎకనామిస్టులు సజెస్ట్ చేశారు. సార్ హై రేట్ ఆఫ్ కూపన్ రేట్ ఇస్తుందా? హై రేట్ ఆఫ్ కూపన్ రేట్ ఇస్తుందా? ఎందుకు ఇస్తుంది? ఇవ్వదు. మామూలు దానికంటే కొంచెం ఎక్కువ ఉంటుంది.
అది అప్పటికున్న ఎకనామిక్ సిచ్యువేషన్ బట్టి ఉంటుంది. మామూలు బాండ్స్ కంటే కొంచెం ఎక్కువగానే ఇవ్వాలి, ఎందుకంటే నీకు రేట్ ఆఫ్ టైం పీరియడ్ లేదు కాబట్టి, గవర్నమెంట్ ఫ్లెక్సిబిలిటీ ఇచ్చారు కాబట్టి కొంచెం ఎక్కువ ఉంటాయి. అలాగే ఈ 81 బాండ్స్ కూడా అంతే. ఎస్ బ్యాంక్ వీటిని ఇష్యూ చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీకు ఎందుకంటే ఇది చాలా కాంప్లెక్స్ టాపిక్. అన్లెస్ యూ హ్యావ్ దట్ 360-degree పిక్చర్ ఇన్ యువర్ మైండ్, ఇట్ ఈస్ డిఫికల్ట్ టు కాంప్రహెండ్ వాట్ హ్యాపెన్స్. మీకు ఒక చిన్న స్టోరీ లాగా కొంచెం చెప్తాను వినండి. ట్రై టు అండర్స్టాండ్. మీకున్న నాలెడ్జ్ తో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు ఇందాక ఆ మాటల్లో ఏం చెప్తాను, బ్యాంకులకు ఎప్పుడు కూడా ఉన్న మనీ అంతా కూడా లోన్లకు ఇచ్చేయకూడదు. సో దే హ్యావ్ టు మెయింటైన్ సర్టెన్ అమౌంట్ సెపరేట్లీ అని చెప్తూ ఉంటాం. అలాగే బేసిల్ నార్మ్స్ కూడా అదే ప్రాసెస్ లో వచ్చాయి. ఇష్టం వచ్చినట్టు అంటే మనకి ఎస్ఎల్ఆర్ సిఆర్ఆర్ఏ కాకుండా ఇంకా కొంచెం మెయింటైన్ చేయాలి అని చెప్పి బేసిల్ నార్మ్స్ చెప్తాయి. ఇట్స్ నాట్ జస్ట్ ఎస్ఎల్ఆర్ అండ్ సిఆర్ఆర్, వాటితో పాటు ఇంకా కొన్ని. అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే దానికోసం క్యార్ అని తీసుకొచ్చాం, క్యాపిటల్ ఎడిక్వసీ రేషియో. క్యాపిటల్ ఎడిక్వసీ రేషియోకి ఫార్ములా ఏంటి, డినామినేటర్ లో రిస్క్ వెయిటెడ్ అసెట్స్ పెడతారు. ఈ రిస్క్ వెయిటెడ్ అసెట్స్ లో సర్టెన్ పర్సంటేజ్ హ్యాస్ టు బి మెయింటైన్డ్ యాజ్ క్యాపిటల్. దీనికి అర్థం మీకు చిన్న ఎగ్జాంపుల్ తో అర్థం చెప్పడానికి ట్రై చేస్తాను. మీరు 3 ముక్కలు కట్ చేసేయండి. రిస్క్ వెయిటెడ్ అసెట్. బ్యాంక్ అసెట్ ఏంటి, లోన్ అసెట్. బ్యాంక్ టాటా వాడికి లోన్ ఇచ్చింది అనుకోండి, టాటా వాళ్ళు జనరల్ గా తప్పరు, ఖచ్చితంగా కట్టేస్తారు. సో ఆ లోన్ కి హై రేటింగ్ ఉంది, AAA రేటింగ్ ఉంది, ఖచ్చితంగా తిరిగి కట్టేస్తారు. సో రేటింగ్ బాగుంది కాబట్టి ఆ లోన్ కి రిస్క్ ఎంత ఉంటుంది, తక్కువ ఉంటుంది. సో యూ మైట్ సే 20% రిస్క్. 100 కోట్లు లోన్ ఇచ్చింది అనుకోండి టాటాకి, 20% ఆఫ్ దట్ ఎంత, 20 crores. సో ఇక్కడ 20 crores యాడ్ చేసుకోవాలి డినామినేటర్ లో. అర్థమైందా? 100 కోట్లు లోన్ ఇచ్చారు, కానీ లోను మంచి రేటింగ్ ఉన్న లోన్ కాబట్టి రిస్క్ తక్కువ ఉంది. సో 20% రిస్క్ వెయిట్ వేశారు. ఈ రిస్క్ వెయిట్ ఎలా వేయాలి ఏంటంటే ఇంటర్నల్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, కొన్ని ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ఉంటాయి, దాని ప్రకారం వెళ్తారు. తర్వాత ఇంకొకరికి ఇచ్చారు, ఇంకొక ABC కంపెనీకి ఇచ్చారు. దీనికేమో రేటింగ్ బాగాలేదు, BBB రేటింగ్ ఉంది. అంటే ఈ కంపెనీ తిరిగిస్తుందా లేదా అనే విషయంలో కొన్ని డౌట్స్ ఎక్కువ ఉన్నాయి. సో దీనికి 100% రిస్క్ వేశారు. వీళ్ళకి 100 కోట్లు ఇచ్చారు, అప్పుడు కింద ఏమైపోతుంది, 100 crores యాడ్ చేస్తారు. ఎందుకంటే 100% రిస్క్ క్యాపిటల్ అంటే రిస్క్ క్యాపిటల్ ఎంత అని డినామినేటర్ లో వేస్తారు. 120 కోట్లు ఈ 2 లోన్లు ఇచ్చింది అనుకుంటే 120 కోట్లు రిస్క్ క్యాపిటల్. ఈ రిస్క్ క్యాపిటల్ లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 12% క్యార్ అని చెప్పింది అనుకోండి. అంటే అర్థం ఏంటి, ఈ 120 కోట్లలో 12% ఎంత అవుతుంది, వాట్ ఈస్ 12% ఆఫ్ 120, 12 ఎంత, 14.4. ఓకేనా, 14.4 crores క్యాపిటల్ మెయింటైన్ చేయాలి. ఏ క్యాపిటల్, Tier 1 క్యాపిటల్ ప్లస్ Tier 2 క్యాపిటల్. ఇది న్యూమరేటర్. ఈ న్యూమరేటర్ ఎంత అవ్వాలి, 14.4 అవ్వాలి. ఎలా క్యాలిక్యులేట్ చేసాం, రిస్క్ వెయిటెడ్ అసెట్స్ కింద వేసాము, దాంట్లో క్యార్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మ్యాండేట్ చేసినంత పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కి 12% మ్యాండేట్ చేసింది. సో డినామినేటర్ లో 12% చేస్తే ఎంత వచ్చింది, 14.4. ఈ 14.4 ఇన్ఫ్లుయెన్స్ రావాలి, Tier 1 అండ్ Tier 2 క్యాపిటల్ కలిపి 14.4 రావాలి. Tier 1 సింపుల్ గా చెప్పాలంటే గోయింగ్ కన్సర్న్ క్యాపిటల్, అంటే మనీ దట్ స్టేస్ విత్ యూ పర్మనెంట్లీ. మీతో పాటే ఉండే మనీని మనం గోయింగ్ కన్సర్న్ క్యాపిటల్ అంటాం. దిస్ ఈస్ కాల్డ్ గాన్ కన్సర్న్ క్యాపిటల్, అంటే సంథింగ్ దట్ హ్యాస్ ఎ టైం పీరియడ్. ఇవన్నీ బేసిల్ నార్మ్స్ అనే ఒక చాప్టర్ యూట్యూబ్ లో కూడా ఉంటుంది. బేసిల్ 3 డీటెయిల్డ్ గా చెప్తాను. ఐఎమ్ 100% షూర్ అక్రాస్ ద కంట్రీ మీకు అలాంటి వీడియో దొరకదు. మీరు లా ఎక్సలెన్స్ కి వెళ్తారా, ఆర్సీడీకి వెళ్తారా, విజన్కి వెళ్తారా, మీ ఇష్టం. అంత డెప్త్ లో కవర్ చేశాను. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిపోర్ట్స్ అన్ని చదివి ఏ బుక్ లోనూ లేదు, రమేష్ సింగ్లో లేదు, సంజీవ్ వర్మలో లేదు, ఎన్సీఆర్టీస్ లో లేదు. I've gone through all the reports of Reserve Bank and done that video. ఆ క్లాస్ చెప్పాను, వీడియో కదా యాక్చువల్లీ క్లాస్. అంత డెప్త్ లో నేను బ్యాంకింగ్ సెక్టర్ కవర్ చేయడం జరిగింది. యూ విల్ నాట్ గెట్ ఇట్ ఎనీవేర్, గివ్ ఇట్ ఇన్ రైటింగ్. అంత డెప్త్ గా. సో ఇది కాన్ కన్సెప్ట్. సింపుల్ గా చెప్పాలంటే మెచ్యూరిటీ పీరియడ్ తో ఉండే లోన్స్ ఇక్కడ ఉంటాయి, అంటే ఉండే అసెట్స్ ఇక్కడ ఉంటాయి. మెచ్యూరిటీ పీరియడ్ లేకుండా ఉండేవి ఇక్కడ ఉంటాయి. ఇప్పుడు 81 బాండ్స్ అని చెప్పాను చూసారు ఇందాక, 81 అడిషనల్ Tier 1 పేరులోనే ఉంటాయి. Tier 1 బాండ్స్, వాటిని గోయింగ్ కన్సర్న్ క్యాపిటల్ కిందకి వెళ్తాయి. ఎందుకంటే దే డోంట్ హ్యావ్ మెచ్యూరిటీ పీరియడ్, దే ఆర్ పర్పెచువల్ బాండ్స్. దే ఆర్ పర్పెచువల్, అవి పర్పెచువల్ బాండ్స్. అవి ఎస్ బ్యాంక్ వీటిని ఇష్యూ చేసింది.
వీటికి ఇందాక మోనికా చెప్పినట్టు వడ్డీ రేటు నార్మల్ బాండ్స్ కంటే ఎక్కువ ఇస్తారు, ఎందుకంటే రిడీమ్ ఎప్పుడు చేస్తారనేది తెలియదు కాబట్టి. ఎక్కువ వడ్డీ రేట్ ఇచ్చేసరికి ఎస్ బ్యాంక్ లో ఉన్న సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ ఏం చేశారు, జనాలకు విపరీతంగా అమ్మేశారు. సో ఎంత వడ్డీ వస్తుంది అని చెప్పి అమ్మి పారేశారు. వడ్డీ బాగా వస్తుంది కదని విపరీతంగా జనాలు కొనేశారు. సో రెగ్యులేటరీ రిక్వైర్మెంట్ ప్రకారం 81 బాండ్స్ అమ్మేసింది. సో అది Tier 1 క్యాపిటల్లోకి వెళ్ళిపోయింది. రెగ్యులేటరీ రిక్వైర్మెంట్ ప్రకారం ఎస్ బ్యాంక్ కి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. కానీ దాంట్లో ఒక క్లాజ్ ఉంది. ఆ క్లాజ్ ఏంటి అంటే PONV అంటే పాయింట్ ఆఫ్ నాన్ వయబిలిటీ. అంటే బ్యాంకు నడపలేని పక్షంలో ఎవరు డిసైడ్ చేస్తారు బ్యాంకు నడపగలుగుతున్నామా నడపలేమా అనేది? ఆర్బీఐ డిసైడ్ చేస్తుంది. ఆర్బీఐ అలా డిసైడ్ చేసిన పక్షంలో ఎప్పుడైనా సరే 81 బాండ్స్ ఆల్ టుగెదర్ క్యాన్సిల్ చేసేయచ్చు. అంటే అర్థం ఏంటి? డిపాజిటర్స్ కి ఈ బాండ్ ఎవరైతే కొన్నారో వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు అని ఆ బాండ్ లో ఒక క్లాజ్ ఉంది. అంటే ఎవరెవరైతే ఆ బాండ్ లో డబ్బులు పెట్టారో వాళ్ళందరూ ఏమైపోయారు? బూడిద, నాశనం అయిపోయారు. ఇది రీసెంట్ గా కరెంట్ అఫైర్స్ లాస్ట్ ఇయర్ లో జరిగిన ఇన్సిడెంట్. ఆ క్లాజ్ అలా ఉంది మరి. ఇది కథ. రెడీమబుల్ నాన్ రెడీమబుల్ చెప్తూ మీకు ఇర్రెడీమబుల్ లో ఇట్లాంటివి ఉంటాయి. గవర్నమెంట్ ఇష్యూ చేస్తే పర్లేదు, కానీ ప్రైవేట్ కంపెనీస్ బ్యాంకులు కూడా ఇష్యూ చేస్తూ ఉంటాయి. వాటిని 81 బాండ్స్ అని అంటారు. కానీ వాటిలో ఉండే ఈ లోపల ఉండే క్లాజెస్ తెలియదు ఎవరికి, చదవరు అంతగా. చదవకుండా గుడ్డిగా పెట్టేస్తారు, దెబ్బైపోతారు. ఓకేనా? అర్థమైందా? లాస్ట్ కేటగిరీ ఫండెడ్ అన్ఫండెడ్ డెట్. అన్ఫండెడ్ డెట్ ఎన్ని చెప్పానో మీకు ఇంత తక్కువ టైంలో నాకే భయం వేస్తుంది, మీకు అర్థమైందో లేదో. ఎనీవే ట్రై చేయండి. కానీ ఇవన్నీ ఎకానమీ ఫుల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే అర్థమవుతాయి. ఆ చాప్టర్స్ లో ఒక్కొక్క దాని మీద గంటలు చెప్పిన వీడియోస్ ఉంటాయి. మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ చెప్తాను. సో ఫండెడ్ అన్ఫండెడ్ డెట్ కి డిఫరెన్స్ ఏంటి? ఫండెడ్ డెట్ కి అన్ఫండెడ్ డెట్ జనరల్ గా లెస్ దాన్ ఇయర్ 1 year, ఫండెడ్ ఏమో గ్రేటర్ దాన్ 1 year. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే అన్ఫండెడ్ డెట్ యూ ఓన్లీ పే ఎట్ మెచ్యూరిటీ. 3 నెలలు అనుకో, 3 నెలల తర్వాత మెచ్యూరిటీ టైంలోనే వడ్డీ కలిపి ఇచ్చేస్తావు. రైట్. మోర్ దాన్ 1 year అయితే ముందు కూడా ఇచ్చేయచ్చు, మధ్యలో వడ్డీ పే చేయొచ్చు. అంటే చూడండి, గవర్నమెంట్ హ్యాస్ an obligation to pay fixed sum of interest. అండ్ గవర్నమెంట్ ఒకేసారి ప్రిన్సిపల్ కూడా కట్టేయచ్చు కావాలంటే. ఫర్ ఎగ్జాంపుల్ 10 years అనుకోండి టైం పీరియడ్, గవర్నమెంట్ 5 ఏళ్లలోనే తిరిగి ఇచ్చేస్తారంటే ఇచ్చేయచ్చు. అది ఫండెడ్ డెట్ అవుతుంది. దీంట్లో ఏ టైం పీరియడ్ చెప్తామో ఆ టైం పీరియడ్ ప్రకారం ఎట్ మెచ్యూరిటీ పే చేస్తారు. దీంట్లో ముందు పే చేయాలన్నా చేసేయచ్చు. దీంట్లో ఇంట్రెస్ట్ అనేది ఎవ్రీ ఇయర్ కట్టాలంటే కట్టాలి. ఇక్కడేమో ఎట్ మెచ్యూరిటీ ఇస్తే చాలు. సెకండ్ కేటగిరీలో ఎట్ మెచ్యూరిటీ, దీనికి ముందు సంవత్సరానికి ఎంత ఇంట్రెస్ట్ ముందు ఇచ్చేయచ్చు. ఇలాంటి దాన్ని ఫండెడ్ అంటారు, దీన్ని అన్ఫండెడ్ అంటారు. దిస్ ఈజ్ అబౌట్ దిస్. అయితే పబ్లిక్ బోరోయింగ్ యొక్క ప్లస్లు మీకు చెప్పాను, బట్ వాట్ ఆర్ ద మైనసెస్ ఆఫ్ పబ్లిక్ బోరోయింగ్? మనం ఇవాళ ఒకసారి సమ్మరైజ్ చేస్తాం. వై అనేది తెలుసుకున్నాం, వాట్ అనేది తెలుసుకున్నాం, హౌ అనేది తెలుసుకున్నాం. వైలో పర్పస్ ఏంటో తెలుసుకున్నాం. నెగిటివ్స్ చెప్పండి. నెగిటివ్స్ ఆఫ్ పబ్లిక్ బోరోయింగ్ ట్రై వస్తాయి ఆన్సర్. ఫ్యూచర్ జనరేషన్స్ పైన బర్డెన్ అయిపోతుంది కదా, బర్డెన్ ఆన్ ఫ్యూచర్ జనరేషన్స్. ఈ రోజు నువ్వు ఇష్టం వచ్చినట్టు అప్పులు చేస్తావు, దాని వడ్డీలు కట్టేసరికి అయిపోతుంది. నెక్స్ట్ జనరేషన్స్ లో మనకి ట్యాక్సుల ద్వారా పెరిగిన ఇన్కమ్ అంతా కూడా వడ్డీలు కట్టడానికి అయిపోతుంటుంది. సో వాళ్ళకి చేయాల్సిన అంటే మన భవిష్యత్తులో ఒక రకంగా తాకట్టు పెట్టేస్తున్నట్టే. వర్తమానం కోసం భవిష్యత్తును తాకట్టు పెట్టే ఛాన్స్ దీంట్లో ఉంది, కంట్రోల్ లేకపోతే.
బర్డెన్ బాగా పెరిగిపోతుంది. తర్వాత ఈ బర్డెన్ నుంచి తప్పుకోవడానికి ఏం చేస్తుంది గవర్నమెంట్? హై ట్యాక్స్లు పెంచుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంట్రెస్ట్ పేమెంట్ ఎంత చేయాల్సి వచ్చింది అనుకోండి, ట్యాక్స్లు పెంచాల్సి వస్తుంది, పెంచుకుంటూ వెళ్ళిపోతుంది. అండ్ ఇంటర్నేషనల్ గా ఇండియా యొక్క క్రెడిట్ రేటింగ్ ఎఫెక్ట్ అవుతుంది. ఏ కంట్రీకి అయితే అప్పులు ఎక్కువగా ఉంటాయో దాని యొక్క క్రెడిట్ రేటింగ్, ఈ క్రెడిట్ రేటింగ్ ఎవరు ఇస్తారు? కంపెనీస్ లైక్ ఫిచ్. ఇంకా చెప్పండి పేర్లు, ఇంటర్నేషనల్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ పేర్లు చెప్పండి. మూడీస్. ఇలాంటి ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ నీకు క్రెడిట్ రేటింగ్ ఇస్తాయి. ఏ కంట్రీ విచ్ హ్యాస్ లాట్ ఆఫ్ డెట్ విల్ హ్యావ్ ఎ నెగటివ్ క్రెడిట్ రేటింగ్. క్రెడిట్ రేటింగ్ బాగాలేదు అనుకోండి, క్రెడిట్ రేటింగ్ if it is not positive, if it is negative, what happens? Investors రారు. Investors give a thumbs down to the country. ఎవరైతే అప్పుల పాలై ఉంటాడో ఆ దేశంలో ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడతావా? ఇష్టపడవు. ఇన్వెస్టర్స్ మొగ్గు చూపకపోవచ్చు. వేరే బ్యాంకులు, వరల్డ్ బ్యాంక్ కానీ ఐఎంఎఫ్ కానీ మీకు మంచి మంచి వడ్డీ రేట్లకి లోన్ ఇవ్వకపోవచ్చు. ఇలాంటివన్నీ నెగిటివ్స్. ఇప్పుడు మీకు సింపుల్ థింగ్ అమ్మా, ఒక ఆల్రెడీ బాగా అప్పులు పాలైపోయిన వ్యక్తి నీ దగ్గరికి వచ్చి అప్పు అడిగాడు, నువ్వేం చేస్తావు? నువ్వు ఆలోచిస్తావు కదా, వీడి అప్పులతో ఉన్నాడు, వీడికి ఇంకా అప్పులు ఇస్తే మనకి రిస్క్ అని చెప్పి ఆలోచిస్తాం కదా. ఏ అప్పు లేకుండా ఉన్నవాడికి నువ్వు ప్రిఫర్ చేస్తావు, ఇది సేఫ్, ఇతనికి అప్పులు ఎక్కువ ఉన్నాయని చెప్పి ఆలోచిస్తావు. సో క్రెడిట్ రేటింగ్ బాగాలేదు అంటే అప్పు తిరిగి తీర్చగలిగే కెపాసిటీ బాగాలేదు అనే నెగిటివిటీ బిల్డ్ అవుతుంది. దానివల్ల ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ రాకపోవచ్చు, వేరే వాళ్ళు మనకి సరిగ్గా లోన్ ఇవ్వకపోవచ్చు. ఇంటర్నేషనల్ గా మన ఇమేజ్ అనేది దెబ్బతింటుంది. ఇంకా ఇన్ఫ్లేషన్ కి దారితీస్తుంది. ఇందాకేమో ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పారు, ఇప్పుడు ఇన్ఫ్లేషన్ కి దారితీస్తుందని చెప్తున్నారు. ఎలాగా? విపరీతంగా స్పెండ్ చేయడం వల్ల, ప్రజల చేతిలోకి మనీ వెళ్ళడం వల్ల ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడానికి బోరోయింగ్ పనిచేస్తుంది, ఇన్ఫ్లేషన్ ని పెంచడానికి పనిచేస్తుంది. ప్రజల చేతుల్లో మనీ సప్లై ఎక్కువ అయిపోయింది అనుకోండి, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్స్ ఏమీ చేయకుండా అప్పు తీసుకొని కూర్చుందంటే, డబ్బులు ప్రజల దగ్గర నుంచి లాగేయాలి అని చెప్పి బోరో చేసింది, పెట్టుకుంది, స్పెండ్ చేయట్లేదు. అది ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడానికి. ఇంకొన్ని సందర్భాల్లో అప్పు తీసుకొని విపరీతంగా స్పెండ్ చేస్తుంది. స్పెండ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా పీపుల్ చేతిలో మనీ సప్లై పెరిగి ఇట్ మైట్ లీడ్ టు ఇన్ఫ్లేషన్. నిన్న ఒకటి చెప్తాను లాస్ట్ లో, మోనికాని రిఫర్ చేస్తూ. ఏం చెప్పాను మోనిక? క్రౌడింగ్. బాగా గుర్తుంది. క్రౌడింగ్ ఒకటి కూడా అనదర్ కాన్సిక్వెన్స్ ఆఫ్ పబ్లిక్ బారోయింగ్. అంటే అర్థమైంది, గవర్నమెంట్ ఎప్పుడు పడినప్పుడు వచ్చేసుకొని ప్రజల ముందుకు వచ్చేస్తూ ఉంటే, సారీ కొంచెం మాస్ గా మాట్లాడాను, అప్పులు చేయడానికి వచ్చేస్తూ ఉంటే, మరి కార్పొరేట్లకు అప్పులు ఇచ్చేది ఎవరు? కార్పొరేట్లకి ఇబ్బంది అయిపోతుంది కదా. ప్రజల దగ్గరలో అంతా, మొత్తం ప్రజలందరి దగ్గర ఉండే లెండింగ్ కెపాసిటీ మీ దగ్గర 12 lakh, 15 lakh crore అనుకోండి లెండింగ్ కెపాసిటీ, అందరూ కలిపి 15 lakh crores వరకు ఇవ్వగలుగుతారు అనుకుంటే, గవర్నమెంటే 12 lakh crores వచ్చేసింది. కార్పొరేట్స్ ఒక 10 lakh crore కావాలి అనుకోండి, అన్ని కార్పొరేట్స్ కి కలిపి. గవర్నమెంటే 12 లాగేస్తే ఇంకా కార్పొరేట్స్ కి ఎంత మిగిలేదు? 3 లక్షల కోట్లే. సో దానివల్ల ఏమవుతుంది? క్రౌడింగ్ అవుతుంది. కార్పొరేట్స్ అవసరమైన నీడ్స్ ఫుల్ఫిల్ అవ్వవు. కార్పొరేట్ వాళ్ళు కూడా బాండ్స్ ఇష్యూ చేస్తారు, కానీ వస్తాయా? రావు. సో క్రౌడింగ్ అవుట్ ఇంపాక్ట్ కూడా వస్తుంది. కార్పొరేట్స్ కి రావాల్సిన లోన్స్ అనేవి రాకుండా ఆగిపోయే అవకాశం అనేది ఉంది. అలాగే వడ్డీ రేట్లు పెరుగుతాయా తగ్గుతాయా? మీరు చెప్పండి. నీ దగ్గరికి ఇద్దరు వచ్చారు, సింపుల్ ఎగ్జాంపుల్, ఇద్దరు అప్పు కావాలని వచ్చారు. నువ్వు వడ్డీ రేటు పెంచుతావా తగ్గిస్తావా? ఒక్కడే వచ్చినప్పటికీ ఇద్దరు వచ్చినప్పటికీ డిఫరెన్స్ ఉంటుందా ఉండదు? ఒక్కడే వచ్చాడు, రూపాయి వడ్డీకి తీసుకుంటాను సార్ అన్నాడు, ఓకే, నువ్వు రూపాయి వడ్డీకి ఇవ్వాలా వద్దని ఆలోచిస్తున్నావు. ఇంకోటి వచ్చాడు పోటీ, నాకు కావాలని. అప్పుడు ఇంకోటి చూపించి వీడిని ఏమంటావు? నేను రూపాయి బాగా తక్కువ, నువ్వు రాకపోతే నాకు ఇంకోటి ఉన్నాడు అంటావు. అంటే వెన్ దెర్ ఇస్ మోర్ డిమాండ్, అప్పు తీసుకునే వాళ్ళు ఎక్కువ అయ్యేసరికి ఏమవుతుంది? నీకు వడ్డీ రేట్లు పెరుగుతాయి. సో గవర్నమెంటే విపరీతంగా ఎలాగా, ఇప్పుడు గవర్నమెంట్ ఏమో 7% వడ్డీకి అప్పు తీసుకోవడానికి వస్తుంది అనుకో, కార్పొరేట్ వాడు చేయాలంటే ఏం చేయాలి? 7% పెడితే వాడి దగ్గరికి ఎవరు రారు, వాడు 8%, 9%, 10% ఇవ్వాలి, పోటీకి వెళ్ళాలి, తప్పదు. ఆ రకంగా వడ్డీ రేట్లు అనేవి పెరుగుతాయి, ఇంట్రెస్ట్ రేట్స్ పెరుగుతాయి. ఇవన్నీ నెగిటివ్స్ ఆఫ్ పబ్లిక్ బారోయింగ్. ప్రతి దాంట్లో ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి. సిచ్యువేషన్ బట్టి, అవసరాన్ని బట్టి మనం బారో చేయాలి. అలాగే ఆ సందర్భం లేకుండా బారో చేయడం వల్ల నెగిటివ్స్ వచ్చే అవకాశం ఉంది. ది పబ్లిక్ బారోయింగ్ ఈస్ పార్ట్ ఆఫ్ విచ్ పాలసీ? మానిటరీ పాలసీ ఆర్ ఫిస్కల్ పాలసీ?
Who does borrowing? Government of India. So it is part of fiscal policy. Borrowing అనేది part of fiscal policy. It's not part of monetary policy. కానీ borrowing ఎవరు చేస్తారు? గవర్నమెంట్ తరపున ఎవరు చేస్తారు? డెట్ మేనేజ్మెంట్ ఎవరు చేస్తారు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేస్తారు. సో ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ మానిటరీ పాలసీ ఆల్సో, బికాస్ ఆర్బిఐ యొక్క ఫంక్షన్స్ లో డెట్ మేనేజ్మెంట్ ఈజ్ వన్. సో రెండు కలుస్తాయి, కానీ ఎక్కువగా ఫిస్కల్ పాలసీ. ఎందుకంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఫలానా చెయ్యాలి అని డిసైడ్ అవ్వడం వల్లే, డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్ చెయ్యాలి అని డిసైడ్ అవ్వడం వల్లే బోరో చేయాల్సి వస్తుంది. సో ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ లార్జర్ ఫిస్కల్ పాలసీ. ఇందులో ఆర్బిఐ కూడా తన రోల్ తనకు ప్లే చేస్తుంది యాజ్ ద డెట్ మేనేజర్ ఆఫ్ గవర్నమెంట్. ఓకేనా? ఒక క్వశ్చన్ ఇస్తాను, ఆన్సర్ రాస్తారా? రేపటి క్లాస్కి తీసుకురండి క్లాస్. ఓకే సార్. సింపుల్ క్వశ్చన్ రాసుకోండి. ఇంతే. How public borrowing is the main tool in public administration. మీకు ఆల్రెడీ తెలిసిన ఇన్ఫర్మేషన్ స్ట్రక్చర్డ్ గా పెట్టాలి. Okay, let's catch up tomorrow with another beautiful concept called budget. The most important in financial administration. Budget మీకు ఎకానమీలో వస్తుంది, పాలిటీలో వస్తుంది, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో కూడా వస్తుంది. అన్నిట్లోనే వస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది ఆన్సర్ రాసి పెట్టండి, ఐ కరెక్ట్.